आरंभिद्दाम। ओम गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पतान् शृण्वन्नोतिभिः सीदसादनं प्रणो देवी सरस्वती वाजेभिर्वाजनीवती धीनामवित्रियवतु मालासुधा कुम्भविबोधमुद्रा विद्याविराजत्करवारिजाताम् अपार कारुण्यसुधाम्बुराशिं श्रीशारदाम्बां प्रणतोऽस्मि नित्यं वक्तारमासाद्य यमेव नित्या सरस्वती स्वार्थसमन्वितासीत् निरस्तदुस्तर्ककलङ्कपङ्का नमामि तं शङ्करमर्चिताङ्घ्रिं शास्त्राब्धिपारदृश्वानं सङ्गहीनं तपोनिधिं भजे श्रीभारतीतीर्थगुरुं भद्रौघदायकं विद्याविनयसम्पन्नं वेतरागं विवेकिनं वंदे वेदांत तत्वज्ञं विधुशेखर भारती शृंगक्ष्माभृन्निवासे सुखमुख मुनिभिः सेव्यमान अंघ्रिपद्मे स्वांगच्छाया विधूत अमृतकर सुदराड्वाहने वाक्सवित्री शंभु श्रीनाथ मुख्य अमरवरनिकरैः मोदतः पूज्यमाने विद्यां शुद्धांच बुद्धिं कमलजदयिते सत्वरं देहि मह्यम्। ఈ శ్లోకం సచ్చిదానంద శివాభరణ సింహభారతి మహాస్వాముల వారు అనుగ్రహించిన శ్లోకం. అక్కడ ఆ శ్లోకంతో ఆరంభిద్దామని అనిపించింది. ఇవాళ గణపతి అనుగ్రహం పొందాం. సహస్రమోదక గణపతి హోమం చేసుకున్నాం. శంకర జయంతి ఉత్సవాలు చాలా వైభవంగా ఇక్కడ జరుగుతున్నాయి. ఈ వేదికకు వచ్చేసరికల్లా జగద్గురు భారతీ తీర్థ మహాస్వాముల వారు ఇక్కడ నించునే ఆశీర్వచనం చేసినటువంటి ఘట్టం మాకు బాగా గుర్తు. కానీ ఆవేళ ఈ క్యాంపులో లేదు, ఇక్కడికి రావాలనే క్యాంపులో లేదు. కానీ బంగారయ్య శర్మ గారి భక్తి, ఇక్కడ ఉండే కార్యకర్తల యొక్క కృషి ఫలితం మొత్తం మీద ఎలాగోలాగా కూర్చోడానికి కూడా సమయం లేకపోతే అక్కడ నించునైనా ఆశీర్వచనం చేసి వెళతాము అన్నారు. శ్రీవారు వచ్చారు ఇక్కడికి. వారి ఆశీర్ ఫలితంగా వైభవంగా బాగా సాగుతున్నాయి కార్యక్రమాలన్నీ. వారు ఎక్కడ అడుగు పెడితే అక్కడ సస్యశ్యామలంగా ఉంటుంది. కారణం ఏంటి అంటే ఋష్యశృంగ పురాధీశ్వరులైన ఋష్యశృంగ మహర్షి ఎక్కడ ఉంటే అక్కడ వర్షాలకు లోటు ఉండదు, పాడి పంటలకు లోటు ఉండదు. అలాగే ఋష్యశృంగ పురవరాధీశ్వరులైన జగద్గురు శారదాపీఠాధీశ్వరులు శ్రీమద్ అభినవ విద్యాతీర్థ మహాస్వాముల వారి కరకమల సంజాతులు జగద్గురు శ్రీ శ్రీ భారతీతీర్థ మహాస్వాముల వారు, తత్కరకమల సంజాతులైన జగద్గురు విధుశేఖర భారతీ మహాస్వాముల వారు అడుగు పెట్టారంటే శ్రేయోదాయకంగా ఉంటుంది. దేశం అంతా సుభిక్షంగా ఉంటుంది. మనం సుభిక్షం అంటే ఏమిటి అని అంటే ఏదో బాగా తినడానికి తిండి జరుగుతుంది, ఉండడానికి ఇళ్ళు ఉన్నాయి, ఏసీలు ఉన్నాయని కాదు. మన సనాతన ధర్మం పచ్చగా ఉంటే మనకి సుభిక్షం ఉన్నట్టు. ధర్మానికి గ్లాని ఏర్పడితే మనం ఎన్ని కోట్లు సంపాదించినా అది ఎందుకు పనికిరానమాట. సనాతన ధర్మం రక్షింపబడినంత కాలమే ఈ జగత్తు రక్షింపబడుతుంది. అంచేతనే ధర్మో విశ్వస్య జగతః ప్రతిష్ఠ అని మనకు మంత్రాలు కూడా చెబుతూ ఉంటాయి. ధర్మమే జగత్ప్రతిష్ఠా హేతువు. ఆ ధర్మాన్నే మనం ఆశ్రయించుకోవాలి. ఆదిశంకర భగవత్పాదుల వారు అవతరించడానికి కారణం కూడా సనాతన వైదిక ధర్మ పరిరక్షణమే ప్రధాన కారణం. వారు ఎవరి కోసమో వచ్చారు లేదా ఎవరినో ఉద్ధరించాలని వచ్చారు ఇదేం కాదు. దేవతలందరూ ప్రార్థించిన తర్వాత సనాతనమైనటువంటి వైదిక ధర్మాన్ని పునరుద్ధరించాలి, దీనికి తగినటువంటి వ్యవస్థ ఏర్పాటు చేయాలి అనేటువంటి ఆలోచనతోటే శ్రీవారు శంకర భగవత్పాదులుగా అవతరించారు. దానికి నేపథ్యంతో కుమారస్వామి వారిగా సుబ్రహ్మణ్య స్వామిని పంపించారు, కుమారుల భట్టు అనే పేరుతో. అలాగే సంకర్షణ పతంజలులు అనేటువంటి వారిద్దరిని పంపించి ఉపాసనాకాండని ప్రచారం చేయమన్నారు. స్వయంగా శిష్య చతుష్టయ సమేత శంకర భగవత్పాదులుగా భూలోకంలో అవతరించాడు కైలాసవాసి అయిన పరమశివుడు. ఇది మనకందరికీ కథ తెలుసు. శంకర విజయం చెప్పుకుంటూనే ఉన్నాం. శంకరుల అవసరం ఏమిటి, శంకరులు ఏం చేశారు అనేది వాళ్ళ సిద్ధాంతపరంగా మాట్లాడుకోవాలి. అద్వైతం శంకరులే చెప్పారా మనకి అని అంటే, అయితే అంతకుముందు వారి గురువులైన గోవింద భగవత్పాదులకి అద్వైతం రాదా? లేక బ్రహ్మసూత్రాలు రాసిన వేదవ్యాస భగవానుడికి అద్వైతం రాదా? ఎవరు అద్వైతాచార్యులు ఎవరు అని అంటే శంకరులు మాత్రమే కాదు, దానికి విస్తృత ప్రచారాన్ని కల్పించారు భగవత్పాదులు అనాలి తప్ప అద్వైతం అనాది. ఉపనిషత్తులలో ఉన్నదే అద్వైతం. వేదాంతము అనే మాటకు అర్థం వేదం యొక్క చివరి భాగాలు ఉపనిషత్తులు.
ఉపనిషత్తులు ఏం చెప్పాయి అంటే అద్వైతాన్నే చెప్పాయి. అది నచ్చకో లేక తమ ప్రతిభ లేక తమ ప్రాధాన్యం కోల్పోతామనే భయంతోటో ఏవో కొన్ని కాస్త చేర్పులు మార్పులు చేసి కొత్త సిద్ధాంతాలు లోకంలోకి వచ్చాయి. వాటిని మనం ఏం కాదనం. వాటి విషయంలో కూడా జగద్గురువు శంకర భగవత్పాదాచార్యుల వారు చాలా ఉదారంగా ప్రవర్తించారు. మీరు చెప్పే మాటలు అన్నిటినీ మేము ఒప్పుకుంటాం, కానీ అది మాత్రమే పర్యవసానం కాదు, దానికి కొనసాగింపు కూడా ఉంది. కర్మల వల్ల మోక్షం మంచిదే, మోక్షం అనొద్దు, కర్మలు కావాలి మంచిదే. కర్మల వల్ల శ్రేయస్సు కలుగుతుంది, అది మంచిదే. మోక్షం జ్ఞానం వల్లే. మీరు భక్తి వల్ల మంచిదే, భక్తి చివరికి జ్ఞానంగా పరిణమించి మోక్షానికి దారి. అంటే అన్ని దారుల్ని ఒకే దారికి తీసుకొచ్చారు. సమైక్యం సాధించడం కోసమే ఆచార్య స్వాముల వారు అవతరించారు. షణ్మత స్థాపనాచార్య అనే పేరు. షణ్మతాలు అంటే గణపతి మతం, సూర్యనారాయణమూర్తి మతం, వైష్ణవ మతం, శాక్తేయం, సౌరం, అలాగే శైవం. ఇవన్నీ దీనిలో తేడా మాకు లేదు, దానిలో ఉన్నది ఒకే తత్వం. ఆ రూపంలో మీరు చూస్తున్నారు అంతే. పాలకి గ్లాస్తో తీసుకురావచ్చు, లేదా కప్పుతో తీసుకురావచ్చు, ఏదైనా తేవచ్చు. తీసుకొచ్చిన పాత్రలు వేరు కానీ లోపల ఉన్న పాలు ఒకటే కదా. అది లోపల ఉన్న వస్తువుకి తేడా లేదు, వస్తువు ఒకటే. అది అనేక ముఖాలుగా అనేక రూపాల్లో అనేక పేర్లతో పిలువబడుతోంది, అనేక రూపాల్లో దర్శనమిస్తోంది. సదాశివతత్వం అంటే పరబ్రహ్మ చైతన్యం సాధకానాం అనుగ్రహార్థం సాధకుల యొక్క అనుగ్రహం కోసం భగవంతుడికి కూడా రూపకల్పన చేయబడింది. నామములు రూపములు ఇవన్నీ కూడా కల్పింపబడ్డాయి, వాస్తవాలు కాదు. ఆయన నిరాకార నిర్గుణ పరమాత్మ. ఆయనకి రూపం లేదు, నామం లేదు, పేరు లేదు, ఊరు లేదు. ఏమీ లేనివాడా అంటే శంకరుల గురించి శివతత్వం గురించి మాట్లాడుకున్నప్పుడు ఒకసారి అన్నారు, ఆయన దగ్గర ఏముందండి, శ్మశానంలో ఉంటాడు, బూడిద పూసుకుంటాడు, ఏమీ లేదు. ఆయన ఏమీ లేనివాడు కాదయ్యా, అన్నీ ఉన్నా ఏమీ అక్కర్లేనివాడు. అందరికీ అన్నీ ఇవ్వాలనుకునేవాడు, తనకంటూ ఏమీ అక్కర్లేదు అట్టు పెట్టుకునేవాడు కాదు. ఆయన దగ్గర లేనిదే ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ ఆయనకేమీ అక్కర్లేదు. అది అలాంటి తత్వం శివతత్వం. భగవత్పాదులు కూడా సర్వసంగ పరిత్యాగం చేసి సర్వకర్మ సన్యాసపూర్వక జ్ఞాననిష్ట అనే దాన్నే తాత్పర్యంగా పెట్టారు. సర్వకర్మ సన్యాసపూర్వక జ్ఞాననిష్ట. సన్యాసం అంటే విడవడం లేదా ఫలత్యాగం. రాహు కర్మఫలత్యాగం సన్యాసం కవయో విధు అని కర్మఫల త్యాగాన్నే సన్యాసము అంటారు. అంటే కర్మఫలత్యాగము అనే మాట అంటే ముందు కర్మ ఉండాలి, దానికి ఒక ఫలం ఉండాలి, అది నాకు అక్కర్లేదు పరమేశ్వరులకు సమర్పిస్తాను అనాలి. ఇది ఎప్పుడు కుదురుతుంది? నువ్వు పనే చేయకపోతే త్యాగం ఏమిటి అంటే ఒక పని మనం చేసి ఆ పని సక్రమంగా చేసిన దానివల్ల వచ్చేటువంటి గొప్ప ఫలితాన్ని నాకు అక్కర్లేదు పరమాత్మకి సమర్పిస్తున్నాను అని అంటే అది పద్ధతి. త్యాగం అన్నా అది భగవంతుడిని పూజించడం అన్నా అదే రకంగా ఉంటుంది. అంచేత అద్వైత సంప్రదాయంలో ఆచార్యులు ఎవరు అని అంటే మనం మొట్టమొదటి నుంచి సదాశివుడి దగ్గర నుంచి ప్రారంభం చేసి చెప్తూ ఉంటాం. మన గురు పరంపరలో నారాయణం పద్మభువం వశిష్ఠం శక్తించ తత్పుత్ర పరాశరంచ వ్యాసం సుఖం గౌడపదం మహాంతం గోవిందయోగీంద్రమథాస్య శిష్యం శ్రీ శంకరాచార్య అంతవరకు వచ్చాం. దీనిలో రెండు తరహాలు. ఒకటి తండ్రి కొడుకుల సంబంధం, రెండోది గురు శిష్య సంబంధం. నారాయణుడు శ్రీమన్నారాయణమూర్తి యొక్క కుమారుడు బ్రహ్మగారు, అక్కడి నుంచి వశిష్ఠుడు, తర్వాత ఆయన కుమారుడు శక్తి, ఆయన కుమారుడు పరాశరుడు, ఆయన కుమారుడు వేదవ్యాసుడు, ఆయన కుమారుడు శ్రీ సుఖాచార్యుల వారు. అక్కడ కుమారుల చాప్టర్ క్లోజ్. తండ్రి కొడుకుల బంధం ఆపేసి అక్కడి నుంచి ఇంక శిష్యులు ప్రారంభించారు. శ్రీ సుఖాచార్యుల వారి యొక్క శిష్యులు గౌడపాద మహర్షి, ఆయన యొక్క శిష్యుడు గోవింద భగవత్పాదుల వారు, వారి యొక్క శిష్యులు శంకర భగవత్పాదాచార్యుల వారు. ఇలాగా వారి శిష్యులు అనే పేరుతోటి గురు పరంపర మనకు వచ్చింది. అంటే తండ్రి కొడుకుల బంధం మనం ఇవాళ మోడర్న్గా ఉన్నాం కదా, అంటే వంశపారంపర్య రాజ్యాధికారాలు అవి పక్కన పెట్టండి, దాని కాదు, పారంపర్యంతో కట్టేయండి. ఆ మార్గాన్ని అనుసరించి మనం ముందుకు తీసుకెళ్ళగలవా లేదా? గురువు శిష్యుడు అంటే ఏంటి? గురువు ఏ దారి చూపించాడో ఆ దారిలో నడవగలిగిన శిష్యుడు ఉంటే ఆయనకి ఉత్తరాధికారం అప్పచెప్పాలి. అంతేకాని ఆయన దారి వేరు, ఆయన చెప్పే మార్గం వేరు, నేను నడిచే తీరు వేరు అంటే మనం ఆయనకి శిష్యులు ఎలా అవుతాం? అందుకే శంకరాచార్యుల వారి యొక్క మనం శిష్యులం అని అంటే
శంకరులు చూపించిన మార్గంలో నడవాలి, శంకరులు ఉపదేశించిన విధంగా జీవితాన్ని నడుపుకోవాలి. అలాంటప్పుడు మనం శంకరాచార్య స్వామి వారి యొక్క శిష్యులం అనొచ్చు. శాస్త్రం శరీరమీమాంస. శివుడెవరు? దేవుడు శివుడే. మరి ఆచార్యులు ఎవరు అంటే శంకర భగవత్పాదులే ఆచార్యులు. ఇది మాకు జన్మజన్మల్లోనూ మేము కోరుకునేది ఇదే. మాకు వేదాంత దర్శనం అందే ప్రధానమైనటువంటి ఆదరం ఉంది. ఈ మాట మనమేక్క లేకుండా సిద్ధాంత బిందువుకి గ్రంథానికి టీక రాసినటువంటి ఆయన పెద్ద న్యాయరత్నావళి అనే పేరుతో పెద్ద టీక ఉంది. ఆ టీకలో ఆయన రాసి దర్శనేషు సర్వేష్వపి దర్శనీయతమం దర్శనం వేదాంత దర్శనం అన్నారు. దర్శనాలు అన్నిటిలోకి చూడముచ్చటైన దర్శనం వేదాంత దర్శనం. లౌకికంగా మనం మాట్లాడుకుందామంటే ఒక పెద్ద మనిషి ఎవరో పెద్ద ఆయన ఉన్నారు, ఆయన దగ్గర మనం ఉద్యోగానికి చేరాం. ఆయనకి మన మీద కాస్త అనుగ్రహం ఉంది, అభిమానం ఉంది, బాగానే ఉంది. కానీ ఆయన స్థాయి ఆయనదే, మన స్థాయి మనదేగా. మనం ఆయన అయిపోంగా. లోకల్లో ఆయన పేరు, ఆయన అభిమానాన్ని చూరగొనొచ్చు. అలాగే దేవతా పూజలు చేస్తాం. దేవతలు చాలా శక్తిమంతులు, అప్రతిహితమైన జ్ఞానం ఐశ్వర్యం కలిగిన వారు. వారిని మనం పూజిస్తే వారి ప్రసాదం మనకు వస్తుంది, సంతోషమే. కానీ మనం ఇక్కడే ఉంటాం, ఆయన అక్కడే ఉంటాడు. దీనివల్ల మనకు వచ్చే లాభం ఏంటి అని అడిగితే, పూజలు చేసాం, పూజల వల్ల వచ్చే లాభం ఎవరికి? దేవుడికి. ఆయన అనుగ్రహిస్తే ఏదైనా ప్రసాదం మిగిలితే కొబ్బరి చెప్పులో చిన్న మొక్క మనకు వస్తుంది. కానీ వేదాంత దర్శనంలో అది కాదు. ఆయన నేను ఒకటే. ఆయనకి ఏమేమి ఉన్నాయో అవన్నీ నాకున్నాయి. ఆయన వేరు, నేను వేరు కాదు. నేను ఇంకా ఎంతసేపు మాకు ఇప్పించండి అనే పరిస్థితుల్లో లేము. ఈ ఉచిత పథకాలు వ్యవహారాలు కాదు మాకు. నేను పూర్తిగా ఆయన లాంటి వాడిని. ఆయనకి నాకు తేడా లేదు. నేను పుచ్చుకునే స్థితిలో లేను, అన్నీ సంపూర్ణంగా కలిగినటువంటి ఉత్తమమైన స్థితిలో ఉన్నాను. జీవో బ్రహ్మైవ నాపరహ అనేటువంటి పరిస్థితుల్లో జీవుడు బ్రహ్మరూపుడే అనేటువంటి మాట మనం చెప్తున్నాం. ఈ సిద్ధాంతం చెప్పడానికి గ్రౌండ్ ప్రిపేర్ చేశారు శంకరాచార్యుల వారు. మొట్టమొదటిలో వస్తువునే బ్రహ్మసత్యం జగన్మిథ్యా జీవో బ్రహ్మైవ నాపరహ అనలే. అలా అంటే ఎవరికి అందదు, వెళ్ళిపోతారు ఎవడికి బట్టి వాళ్ళు. అది అందుబాటులోకి రాదు. అందుచేత శంకరాచార్య స్వామి వారు అద్వైత సామ్రాజ్యాన్ని స్థాపించినా దానికి ముందులో మాత్రం చక్కగా మీరు స్వధర్మాన్ని ఆచరించండి, మంచి కర్మలు చేయండి, చిత్తశుద్ధిని సంపాదించుకోండి, కామ్యకర్మల జోలికి పోకండి, వేదాధ్యయనం చేయండి, భగవంతుడిని భక్తితో పూజించండి, సద్గురువుల్ని సేవించండి. అప్పుడు బ్రహ్మైకాక్షర మధ్యతాం అలాగే అన్నీ చెప్పారు కదా. సద్విద్వాన్ ఉపసేవ్యతాం అహరహస్తత్పాదుకా సేవ్యతాం అని మంచి గురువుల్ని సేవించుకోండి. వారి పాదుకల్ని నిరంతరం పూజిస్తూ ఉండండి. వారు దగ్గరకు వచ్చి ఏం కావాలి నాయనా అని అడిగితే బ్రహ్మ ఏకాక్షర వర్ధ్యతాం, బ్రహ్మతత్వం గురించి అడగండి అని. అదెందుకండి బ్రహ్మతత్వం మాకెందుకు అంటే, మిగతా ఏ వస్తువు తెలుసుకున్నా అది ఇన్కంప్లీట్. ఏ వస్తువు తెలుసుకున్నా, నాకు యజ్ఞం చేయడం చేతనవును, రైటే, దాని యజ్ఞం గురించి తెలుసు, తపస్సు గురించి తెలియదు. తపస్సు గురించి తెలుసు, దాన ధర్మాల గురించి తెలుసా? అది తెలియదండి. వేదాలు వచ్చు, శాస్త్రం వచ్చా? కాదు, శాస్త్రాలు వచ్చి పురాణాలు వచ్చా? ఇలా ఏదో ఒకటి దీనిలో నాకు ఎఫిషియన్సీ ఉంది అని అంటే మరో దానిలో అంటాం. కానీ అన్నీ తెలియాలి అంటే ఏం చేయాలి అని అంటే, ఏకేన విజ్ఞాతేన సర్వం విజ్ఞాతం భవతి అని వేదాంతం. ఒక్క తత్వం, ఒక వస్తువుని తెలుసుకుంటే అన్నీ తెలిసినట్టే అవుతుంది. ఇంకా ఏ వస్తువు తెలిస్తే ఇంక వినదగింది మరొకటి లేదు, ఇంకోటి చూడదగింది మరొకటి లేదు, ఇంకోటి ఏ రకంగా ఆలోచించదగిన మరో వస్తువు లేదు. అంచేత ఆత్మ వస్తువుని గురించి విచారణ చేస్తే ఇంక మరీ ఏమీ అక్కర్లేదు, ఇది చాలు అని. అదేంటండి, ఆత్మ గురించి తెలిస్తే తక్కువ అన్నీ తెలిసిపోతాయా అని? ఆత్మ గురించి తెలిస్తే అన్నీ తెలుస్తాయా? భోజనం పుష్కలంగా పెట్టారు, పడుకోవడానికి ఉండడానికి ఇల్లు కావాలి, కట్టుకోవడానికి బట్టలు కావాలి, ఇవన్నీ ఉంటాయిగా. అలాగే ఆత్మ వస్తువుని తెలుసుకుంటే తక్కువ వస్తువుల మాట ఏంటి? మాకు తెల్లారి లేచిన దగ్గర నుంచి బోళ్ళన్ని సదుపాయాలు కావాలి, అనేక రకాల సామగ్రి కావాలి, ఇవన్నీ ఎలా వస్తాయి అని అంటే అక్కడ ముడిపడింది ఏమిటి? ఆత్మ కంటే వేరే వస్తువే లేదు. ఆత్మ ఒక్కటి తెలిస్తే ఆ ఆత్మ నేనే అంటే అతోన్యదార్థం, ఆత్మ తప్ప వేరే వస్తువే లేదు కనుక మరో ప్రసక్తే లేదు, ఇంకోటి కావాలి అనే ప్రశ్న రాదు.
అది కాకుండా ఆత్మను పక్కన పెట్టి మిగతా ఏ వస్తువైనా దానికంటే వేరుంది, దానికి అది వేరు ఇది వేరు అంటాం. కానీ ఆత్మ వస్తువు మాత్రం ఒకటే వస్తువు. సదేవ సౌమ్యేదమగ్ర ఆసీద్ ఏకమేవాద్వితీయం బ్రహ్మ నేహ నానాస్తి కించన అని ఉపనిషత్తులు చెప్తున్నాయి. ఏకమైన అద్వితీయమైన సద్రూపమైన జ్ఞానము రూపమైన సుఖస్వరూపమైన అశనాయాద్యతీతం అపేత బ్రహ్మక్షత్రభావం అంటూ రకరకాలైన వర్ణనలు చేస్తారు ఆత్మవస్తువు గురించి. సర్వవేదాంత సిద్ధాంత సార సంగ్రహం అని ఆచార్యస్వాముల వారు ఓ ప్రకరణ గ్రంథం రాశారు. దానిలో ఆత్మ ఎలాంటిది అనేది సుమారు 10-15 శ్లోకాల్లో చాలా అందంగా వర్ణించారు ఆయన. ఆత్మకి పుట్టుక లేదు, చావు లేదు, మార్పు లేదు, తరగదు, పెరగదు, ఆత్మకి గుణాలు లేవు, రూపాలు లేవు అంటే రకరకాలుగా. శుద్ధం అపాప విద్ధం, దానిలో పరిశుద్ధంగా ఉంటుంది, ఎటువంటి పాపాలు దాని దగ్గరికి చేరవు. సర్వవ్యాపకం, సర్వగం, శుద్ధం, చైతన్యం, ఇలాంటి లక్షణాలన్నీ చెప్పారు ఆత్మకి. అలాంటి ఆత్మ ఒకటే ఉంది అని చెప్పడమే అద్వైతం అంటే. అద్వైతం అంటే లోకంలో ఒక అపోహ ఏంటి అంటే దేవుడు నేను ఒకటే, జీవుడు బ్రహ్మ ఒకటే అన్నంతవరకే ఉపాధి పరిచ్ఛేదం చేసి ఇక తగ్గమవన్నీ వేరువేరుగా ఉన్నాయండి. ప్రకృతి ఉందా లేదా అంటే జీవుడు బ్రహ్మ ఒకటన్నాం కానీ ప్రకృతి అలాగే ఉంటుందండి అన్నారనుకోండి, ఇంకా అద్వైతం కాదు అది. అద్వైతం అనే మాటకు అర్థం ఏమిటి అంటే ద్వయోర్భావ ద్విత, ద్వితైవ ద్వైతం, నవిద్యతే ద్వైతం యత్ర తద్ అద్వైతం. అంటే రెండు అనే భావమే లేదు, రెండు అనే మాటే లేదు. సర్వం ఏకమేవ తద్యదా సర్వం ఆత్మైవాభూత్ తత్కేనకం పశ్యేత్ అని బృహదారణ్యక స్మృతిలో చెప్తారు. అది శంకరాచార్యుల వారు ప్రచారం చేసినటువంటి మార్గం. జన శంకరులు ఇక్కడికి వచ్చిందని ఏం చేశారు అనేది ఆలోచిస్తే శంకరులు మానవ జీవితానికి కర్తవ్యాన్ని బోధించారు. శంకరాచార్య స్వామి వారు ధర్మనిష్ట మనకి ఉద్బోధించారు. మీ పనులను సక్రమంగా చెయ్యండి అని ముందు ఆదేశించారు. ఏ పనినైనా మొట్టమొదటి మీ పని మానేయండి అని చెప్పలేదు ఆయన. విద్యారణ్య స్వాముల వారు మాధవీ శంకర విజయంలో మాట శ్లోకం రాశారు అందంగా. అమునా క్రతవ సుసాధితా క్రతు విభ్రంశకరస్స శంకర. అంటే శంకరాచార్య స్వామి వారు వారి హయాంలో వారి నేతృత్వంలో యజ్ఞయాగాది కర్మల్ని ప్రోత్సహించారు. పరమశివుడు కైలాసవాసి అయిన పరమశివుడైతే దక్షయజ్ఞ ధ్వంసం చేశాడు. అంటే యజ్ఞాల్ని ధ్వంసం చేయడం ఆయన పని, యజ్ఞాన్ని ప్రోత్సహించి చేయించడం ఈయన పని అని. అమునా క్రతవ సుసాధితా క్రతు విధ్వంసకరస్స శంకర. మరి అలాంటప్పుడు క్రతువుల్ని అనుష్ఠానాల్ని చేయించేటువంటి పెద్ద మనిషి కర్మలు వద్దని ఎందుకంటారు? అందరికీ ప్రసిద్ధమైన శ్లోకం మనకేంటి అంటే అవినయ అపనయ విష్ణు అనే శ్లోకం అందరికీ తెలుసు కదా, మనం అందరం అనుకున్నాం, చాలాసార్లు అన్నాం. ఆయన సంసార సాగరంలోంచి బయటపడేయానికి మోక్షాన్ని మనకి ఇవ్వడం కోసం వచ్చారు అని మన సిద్ధాంతం. జ్ఞాన ప్రతిపాదనం చేశారు, అద్వైతం చెప్పారు, మోక్షాన్ని ఇస్తారు అంటే నా అవినయం పోగొట్టు, నా మనస్సుకి శాంతిని కల్పించు, నా ఇంద్రియాలు అదుపులో పెట్టు, నాకు భూతదయ కల్పించు, ఇవన్నీ ఎందుకు? ఈ మొదట్లో ఇవన్నీ చెప్పి తర్వాత తారయ సంసార సాగరత అన్నారు ఆఖరిని. మొదట్లోనే తారయ సంసార సాగరత అనలా. అవినయం అపనయ విష్ణు దమయ మనః శమయ విషయమృగతృష్ణాం భూతదయాం విస్తారయ అన్ని చెప్పి తర్వాత తారయ సంసార సాగరత. నన్ను బయటపడే ప్రభు అన్నారు. మొట్టమొదటిలోనే కాదు, నీ పని నువ్వు చేస్తే అప్పుడు బయటపడేస్తాం తర్వాత మాట. అంతేగాని బాగా పెద్ద ఆఫీసర్ ఎవరో తెలుసున్న వాళ్ళు ఉద్యోగంలోకి ఇస్తానన్నారు అనుకోండి, నేను అప్లికేషనే పెట్టలేదు, ఇంటర్వ్యూకి ఫేస్ చేయలేదు, రాయలేదు, రిటర్న్ ఎగ్జామ్ రాయలేదు అంటే ఉద్యోగం ఏమి ఇస్తాడు ఆయన? ఆయన చివరిలో ఓ మాట సాయం చేయొచ్చు, కానీ నీ పని నువ్వు చేయాలి కదా. నువ్వు చదువుకోవాలి, క్వాలిఫికేషన్స్ సంపాదించాలి, టెస్టులు రాయాలి, దానిలో పాస్ మార్కులు తెచ్చుకోవాలి. ఆ ఇంటర్వ్యూలో కాస్త నీకంటే తెలివైన వాళ్ళు ఉన్నా వాళ్ళని పక్కన పెట్టి వాళ్ళకి మరీ కష్టమైన ప్రశ్నలు వాళ్ళని అడిగి నిన్నేమో నీకు తేలికైన ప్రశ్నలు నిన్ను అడిగి నిన్ను బయటపడేస్తాడు ఆయన. చివరిని కావాలంటే ఉద్ధరించాలనే కోరికుంటే చివరిలో ఏదైనా ఉపకారం చేయొచ్చు, కానీ మొదటి నుంచి నా పని నేను చేయనండి అంటే ఆయన ఏం చేయలేడు. అలాగే స్వధర్మాచరణం చేయలేకపోతే జ్ఞానం రాదు, మోక్షం కుదరదు. కాబట్టి వేదో నిత్యమధీయతాం తదుదితం కర్మ స్వనుష్ఠీయతాం తేనేశస్య విధీయతాం అపచితి కామ్యే మతిస్త్యజ్యతాం పాపౌహ పరిధూయతాం భవసుఖే దోషోనుసంధీయతాం
ఆత్మేచ్ఛా వ్యవసీయతాం నిజగృహాత్ తూర్ణం వినిర్గమ్యతాం అని సోపాన పంచకం లేదా సాధన పంచకం అనే దానిలో మొదటి శ్లోకం. నిన్న శంకరమఠంలో ఈ 5 శ్లోకాలే చెప్పాను. ఇవి ముందు మనం ఆచరణ చేసుకున్న ఆ జ్ఞానం తర్వాత మాట. ఆ జ్ఞానానికి అధికారం మనకి ప్రస్తుతానికి రావాలి. వచ్చేసాను నేను జ్ఞానం పొందిపోయాను అనుకోవడం కుదరదు. దానికి తగిన యోగ్యతను మనం సంపాదించుకోవాలి అనేది చాలా ప్రధానమైన విషయం. ఉపదేశ సాహస్రీ గ్రంథంలో గద్య భాగంలో శంకర భగవత్పాదాచార్యుల వారు కొన్ని మాటలు చెప్పారు మనకి. శిష్యుడు గురువు ఉన్నారు. శిష్యుడు గురువు దగ్గరికి వెళ్ళాడు. నాకు ఇది చెప్పండి అని అడిగట. ఆ గురువు గారు ఏమన్నారు అంటే, ముందు వెంటనే చెప్పేయడం కాదయ్యా, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అనేయడం కాదు. నువ్వు సంయామం చేస్తున్నావా? ఎవరైనా తల్లిదండ్రిని గౌరవంగా చూసుకుంటున్నావా? గురువుల్ని భక్తులతో సేవిస్తున్నావా? చేయాల్సిన చదువు అధ్యయనం చేసావా లేదా? ఇవన్నీ అడగాలి. ఆ నిత్య నైమిత్తిక కర్మలన్నీ చేస్తున్నావా లేదా? ఆ తర్వాత ప్రాయశ్చిత్తాలకి ఎప్పుడూ అవకాశం లేకుండా ప్రాయశ్చిత్తాలు చేసుకుని పాపాలు పోగొట్టుకున్నావా లేదా? మొత్తం మీద పాపాలన్నీ తొలగించుకున్నావు కదా, బాగా పుణ్యాన్ని సంపాదించుకున్నావా లేదా? నీకు వేద ప్రామాణ్య బుద్ధి ఉందా లేదా? గురుభక్తి ఉందా లేదా? మంత్రమందు దైవమందు విశ్వాసం ఉందా లేదా? ఇన్ని పరీక్ష చేసి నీకు యమనియమాదులన్నీ ఉంటే, అహింస, సత్యం, అస్తేయం, శౌచం, ఇంద్రియ నిగ్రహం, తపస్సు, ఇలాంటి మంచి లక్షణాలన్నీ ఉంటే అప్పుడు నీకు చెప్తానన్నా. అవి నా దగ్గర లేవండి అని. ముందు అవి చదువుకోవయ్యా. నువ్వు వేదాంతం రావాలంటే ముందు వేదాంతం కాదండి, ముందు నడవడికి నేర్చుకోండి. సరి అయిన మార్గంలో నడవడం నేర్చుకోండి. ఎలా జీవించాలో, మానవ జీవితానికి కర్తవ్యం ఏమిటో తెలుసుకోవాలి. అది తెలుసుకుని దాన్ని అంతా ఆశ్రయించుకుని దానిలో ఒక పెర్ఫెక్షన్ సంపాదించుకున్న తర్వాత ఎలిజిబిలిటీ టెస్ట్లో మనం ఉత్తీర్ణులు అవుతాం. ఆ తర్వాత చెప్పాల్సిన విషయం చెప్తాం. అదే మన సచ్చిదానంద శివాభి సింహభారతి స్వాముల వారు ఆ శ్లోకంలో రాశారు, కమలజ దైతాష్టకంలో. పాపౌఘం ధ్వంసయిత్వా బహుజని రచితం కించ పుణ్యాళి మారాత్ సంపాద్య ఆస్తిక్య బుద్ధిం శృతి గురువచనేష్వాదరం భక్తిదార్ఢ్యం దేవాచార్య ద్విజాదిష్వపి మనునివహే తావకీయనే నితాంతం విద్యాం శుద్ధాంచ బుద్ధిం కమలజ దయతే సత్వరం దేహి మహ్యం అని. ఈ ప్రాసెస్ మొట్టమొదటిది ఏం చేయాలి? పాప ఊహం ధ్వంసయిత్వా, పాపాలు పోవాలి. నేనేం పాపం చేయలేదండి అని పెద్ద అహంకారంతో చెప్పేవాళ్ళు ఉంటారు ఇక్కడికి కూడా. బాబు ఇప్పుడు చేయలేకపోవచ్చు, బహుజని రచితం, ఎన్ని జన్మలు ఎత్తావో నీకు తెలుసా? ఆ జన్మల్లో ఎన్ని పాపాలు చేసావో నీకు తెలుసా? అనేక కోట్ల జన్మల్లో ఎన్నెన్ని పాపాలు చేసామో ఆ పాపాలన్నీ తొలగించుకోవాలి ముందు. పాప ఊహం ధ్వంసయిత్వా బహుజని రచితం అని మొదటి పెట్టండి. పోనీ అన్నీ వేయండి అని, మాకు అప్పులు లేవండి అని, తినడానికి దగ్గర ఏముంది క్యాష్ అంటే ఏం లేదండి అన్నాడు అనుకోండి, సౌకర్యాలు ఎలా వస్తాయి? అప్పులు లేవు రైటే, కానీ ఏదైనా వస్తువు కొనుక్కోవడానికి చేతిలో డబ్బు ఉండాలి కదా. అంచేత కించ పుణ్యాలి మారాత్ సంపాద్య అని, పాపాలు తొలగడం ఒకటి, పుణ్యం సంపాదించడం రెండోది. పాపాలు పోవాలి, పుణ్యం రావాలి. ఇవన్నీ వచ్చేయండి, నాకు వేదం అంటే పడదండి, చికాకండి అన్నాడు అనుకోండి, వాడికి ఇంకా బయటకు వచ్చే మార్గం లేదు. ఎందువలన అని అంటే ఆచార్యస్వాముల వారి యొక్క అవతరణమే వైదిక ధర్మ రక్షణం కోసం, వేదాన్ని మూలంగా పెట్టుకుని వేదంలో చెప్పిన దాన్ని ప్రచారం చేయడం కోసమే వారు వచ్చారు. వేదము నాకు నమ్మకం లేదు అంటే ఆనాటి సమాజంలో ఉండేటువంటి వాళ్ళు వేదం ప్రమాణం కాదు, వేదాన్ని మేము నమ్మము అన్నారు. మరి అదే స్థితి ఈయన కూడా చెబితే ఈయన ఎందుకు రావడం? ఈయన వచ్చి ఏం చేస్తున్నాడు అంటే, వేదమందు ప్రామాణ్య బుద్ధి ఉంది, వేదంలో చెప్పింది అక్షర సత్యం, వేదంలో చెప్పింది పూర్తిగా ఆచరించదగినదే, దానిలో ఒక్క అక్షరం కూడా అబద్ధం లేదు, దానిలో చెప్పింది 100% ఆచరించాలి, ఇది ఆలోచించాలి. ఈ మాట మళ్ళీ ఇంకోసారి అనుకుంటే, వేదంలో చెప్పిన దాన్ని 100కి 100 పూర్తిగా ఆచరించాలి అంటే అద్వైత సిద్ధాంతమే అవుతుంది తప్ప మరి ఏ ఇతర సిద్ధాంతాల్లోనూ వేదాన్ని 100కి 100 ఆశ్రయించడం కుదరదు. ద్వైత సిద్ధాంతాల్లో అభేద బోధక శృతులు ఉన్నాయి, నువ్వు నేను ఒకటే అని చెప్పే వేదాలు ఉన్నాయి. దానికి ఏం గతి చెప్తారు వాళ్ళు? నువ్వు వేరు నేను వేరు, నా పని నేను చేస్తున్నాను, దీనివల్ల నువ్వు నన్ను అనుగ్రహించు, నీ ఆశీర్వచనం కావాలి, అంతవరకే ద్వైతంలో ఉంటుంది వ్యవహారం. కానీ అద్వైతంలో జ్ఞానబోధక శృతులు ఉన్నాయి, వాటి మాట ఏంటి? అది వాళ్ళకి సరిపోదు.
మరి అద్వైతం చెబితే మాత్రం భేదబోధక శృతులు ఏమైపోతాయండి అని వాళ్ళు మన్ని అడగచ్చుగా. అంటే కొంచెం వివరణగా కావాలంటే వేదంలో 2 పార్ట్లు ఉన్నాయి. ఒకటి ద్వైతంతో ముడిపడి తేడాతో, నువ్వు నేను అనేటువంటి తేడాతో కర్మకాండకి ఉపయోగపడేటువంటి శృతులన్నీ ఉన్నాయి. ఈ కర్మకాండలో అద్వైతం పనికిరాదు. నేను చేస్తున్నాను అనే అభిమానం కావాలి, నాకు ఈ ఫలితం కావాలి అనుకోవాలి. దానిలో కూడా నేను ఫలానా వర్ణం వాడిని, నేను ఫలానా ఆశ్రమం వాడిని, ఈ ఆశ్రమోచిత కర్మలు కావాలి. గృహస్థు అయిన వాడు చేయాల్సిన పనులు వేరు, సన్యాసిగా ఉండేటువంటి వారు చేయాల్సిన పనులు వేరు, బ్రహ్మచారి చేయాల్సిన పనులు వేరు. కర్మల్లో తేడాలు ఉన్నాయి. దానికి ఆయా వర్ణాశ్రమ వ్యవస్థలన్నిటితోటి ముడిపడి ఉంటుంది కర్మకాండ అంతా. జ్ఞానకాండకి వీటితో సంబంధం లేదు, అధ్యాసలే లేవు. దేహాధ్యాస, ఇంద్రియాధ్యాస, మన అధ్యాస ఇవేవి అక్కర్లేదు, మాకు ఆత్మ ఒకటే అనే పరిస్థితి. ఇప్పుడు కర్మకాండ చేసేటప్పుడు ఆ కర్మకాండతో సంబంధించినటువంటి భేదాన్ని చెప్పేటువంటి శృతులు అన్నీ ఉన్నాయి కనుక భేదం వాస్తవం, వేదాలు ఒప్పుకున్నాయి, దీన్నే కర్మలు చేయమంటున్నారు. ఈ కర్మకాండ అంతా అలా నడుస్తుంది. సెకండ్ పార్ట్లోకి వచ్చేసరికి ఉపనిషత్తుల్లోకి అంతా ఒకటే అంటున్నారు. బ్రహ్మతత్వం ఒకటే ఉంది, రెండో వస్తువే లేదు. రెండో వస్తువు లేదు అంటే ఇంతకుముందు ఇంత చెప్పింది ద్వైతం అన్నావు, ఇప్పుడేమో అద్వైతం అంటున్నావు, ప్లేట్ మార్చేసావు కదా అన్న. కాదు, ద్వైతమే నిజమండి అన్న. ద్వైతం నిజం అనుకునే వాడికి అద్వైతం 0 చుట్టేయాలి. అద్వైతాన్ని చెప్పే శృతులకి తాత్పర్యమే లేకపోవలసి వస్తుంది. అంచేతే వాళ్ళు చెప్పేది ఉపనిషత్తులు ప్రమాణం కాదు అంటారు. మరి మన దగ్గరకు వచ్చేసరికి మీరు అద్వైతాన్ని ఒప్పుకుంటే అద్వైతాన్ని చెప్పే శృతులు ప్రమాణములు అంటారు. మరి ద్వైతం మాత్రం ఏంటి, ఆ పూర్వకాండం అంతా ఏమైపోతుంది అని అంటే మేము దాన్ని అకామిడేట్ చేస్తాం, మాకు అది అక్కర్లేదు అనే మాట కుదరదు. మీ దగ్గరకు ద్వైతంలో అద్వైతం లేదండి, అక్షరాలు రాస్తే కూడా ద్వైతము అని రాశారనుకోండి, దానిలో అద్వైతం ఎక్కడొస్తుంది? అద్వైతము అని రాస్తే ఆ తీసేస్తే ద్వైతం దానిలో ఉంటుంది. అద్వైతంలో ద్వైతం ఉంటుంది కానీ ద్వైతంలో అద్వైతం రాదు. అంచేత అద్వైత సిద్ధాంతానికి ద్వైతం విరోధం కాదు. మాకు వ్యవహార దశలో ద్వైతం ఉంది, పరమార్థ దశలో అద్వైతానికి వెళతాం. ఆ అద్వైతం అనేది మొదటి నుంచి మేము అంటుంటారు. గురువుగారికి శిష్యుడికి అద్వైతం, లేక తండ్రికి కొడుక్కి అద్వైతం ఇప్పుడు కాదు, జ్ఞానం కలిగిన తర్వాత అప్పుడు ఎత్ర వేదాహ అవేదా భవంతి, ఎత్ర పితా అపితా భవతి, తండ్రి కాదు, కొడుకు కాదు, వేదాలు కాదు అనే స్థితి వస్తుంది. ఆ స్థితిని సంపాదించడానికి ప్రయత్నం చేయాలి. అంచేత వ్యవహార కాలం ఒకటి, పరినిష్ఠితమైన జ్ఞాన దశ ఒకటి, అంటే 2 దశలు. అజ్ఞాన దశ ఒకటి, జ్ఞాన దశ ఒకటి. మనము అజ్ఞానంలో ఉన్నాం. ఈ అజ్ఞానము అనేది అనాది, ఎప్పుడొచ్చింది అనే ప్రశ్న లేదు. అజ్ఞానం ఎప్పటి నుంచి వచ్చిందండి? పిల్లల్ని స్కూల్లో వేసామనుకోండి, పలానప్పుడు స్కూల్లో వేసామండి, అక్షరాభ్యాసం చేసామండి అంటే, అక్షరాభ్యాసం చేసి ఏం నేర్పుతారు వాళ్ళకి అంటే, ఏదో అక్షరాలు రాయడము ఇవి నేర్పుతారు కదా, అజ్ఞానాన్ని నేర్పుతారండి అనేవాడు ఎవడైనా ఉంటాడా? అజ్ఞానం నేర్చుకోక్కర్లేదు, దానంతా అదే వస్తుంది. అది మన పుట్టుకతోటే కూడా ఉంది. బ్రహ్మ ఎప్పుడైతే ఉందో అలాగే అజ్ఞానం కూడా అనాది కాలం నుంచి ఉంది. మరి బ్రహ్మ అనాదే, అజ్ఞానము అనాదే అంటే ఈ రెంటికి తేడా ఏంటి అని అంటే, బ్రహ్మ వస్తువుకి నాశం లేదు, అజ్ఞానానికి నాశం ఉంది. పుట్టుక లేకపోవడం రెండింటికి సమానమే. అనాది అయిన అజ్ఞానము లేదా మాయ, దాన్నే మాయ అంటారు, అవిద్య అంటారు, అజ్ఞానం అంటారు. దానికి పుట్టుక లేదు, కానీ అది ఎప్పటికో అప్పుడు సమాప్తి అయిపోతుంది, దానికి నాశం ఉంది. ఎందువల్ల అంటే జ్ఞానం కలిగితే అజ్ఞానం పోతుంది. చీకటి ఎప్పుడు పోతుంది అంటే వెలుతురు వస్తే పోతుంది. అలాగే మొట్టమొదట సూక్తాల్లోనూ వాటిల్లోనూ ఋగ్వేదాల్లో కొంత దట్టమైన చీకటితో వ్యాపించి ఉంది ప్రపంచమంతా అనేటువంటి ఒక సూక్తం ఉంది. ఆ తర్వాత వెలుతురు వచ్చింది. ముందు వెలుతురుతో నిండిపోయింది అని కాదు, ముందు చీకటితో నిండిపోయింది, తర్వాత వెలుతురు రావడానికి ప్రయత్నం చేసి వెలుతురు సంపాదించాడు, చీకటిని పోగొట్టుకున్నాడు. అలాగే మానవులకి సహజంగా ఉండేది అజ్ఞానం. ఈ అజ్ఞానము చేతనే ఈ ప్రపంచమంతా తయారవుతోంది. మన అహం బ్రహ్మాస్మి అనేదో రిట్రీట్ పెట్టినాడు, దాని గురించి కూడా వేదాంత రిట్రీట్ అని ఈ మధ్యన విధుశేఖర భారతీ స్వాముల వారి అనుగ్రహంతో నడుస్తుంది. దాని పేరు ఏంటి అంటే అహం బ్రహ్మాస్మి అన్నారు. ఆ మాటకు అర్థం ఏమిటి అంటే మనం చెప్పక్కర్లేదు, శంకరాచార్యుల వారే మనీషా పంచకంలో ఈ అహం బ్రహ్మాస్మి అనే దానికి అర్థం రాశారు.
ఆ శ్లోకంలో బ్రహ్మైవాహం ఇదంచ జగత్ చిన్మాత్ర విస్తారితం. దేని చేత? అవిద్యయా త్రిగుణయా అని ఓ మాట రాసి దాని చేత మయా శేషం జగత్ కల్పితం, ఈశ్వరుడితో కలిపిన జగత్తంతా కల్పితము అని రాశారు. ఇది అహం బ్రహ్మాస్మి అనే దానికి అర్థము అని వ్యాఖ్యాతలందరూ వివరించారు. మనం ఒకసారి ఇక్కడ చెప్పుకున్నాం. మనం ఇక్కడ మనీషా పంచకం మహావాక్య సారం 4 మహావాక్యాలకి ఆ 5 శ్లోకాల్లో అర్థం చెప్పారు ఆయన శంకరాచార్యుల వారు. మహావాక్యాలకి అర్థం చెప్పడం కోసమే మనీషా పంచకం రాశారు. దానిలో యజుర్వేద ప్రధానమైనటువంటి అహం బ్రహ్మాస్మి అనే వాక్యాన్ని లోగోగా పెట్టుకుని అహం బ్రహ్మాస్మి వేదాంత రిట్రీట్ బయలుదేరింది. పిల్లలకి అందరికీ యువతరానికి సంస్కృతంతో వేదాంతాలతో శాస్త్రాలతో పరిచయం లేని వాళ్ళకి కూడా దీని మీద ఒక అవగాహన ఏర్పాటు చేయాలి. వాళ్ళకి కూడా బేసిక్స్ నేర్పాలి. వాళ్ళని ఆసక్తిపరులుగా చేసి వాళ్ళకి శాస్త్రం చెప్పాలి. ముందే శాస్త్రం చెప్పడం కాదు, శాస్త్రం చదువుకోవడానికి తయారు చేయాలి వాళ్ళని. దీని మీద అభిరుచి కల్పించాలి. అది నేర్చుకోవడానికి ఏం కావాలో అటువంటి యోగ్యతని వాళ్ళలో తీసుకురావాలి అనే ఉద్దేశంతో ఈ అహం బ్రహ్మాస్మి అని వేదాంత రిట్రీట్ అని స్వాముల వారు సంకల్పం చేశారు. చాలా చోట్ల జరుగుతున్నాయి కార్యక్రమాలు. మన భాగ్యనగరంలో కూడా చాలా కార్యక్రమాలు జరిగాయని విన్నాను నేను. మన బంగారేశ్వరమ్మ గారు ఇలాంటి వాళ్ళందరూ దానిలో అనేక రకాల ఉపన్యాసాలు చేశారని కూడా విన్నాను. స్వాముల వారు చెప్పారు మాతోటి, వేదాంత రిట్రీట్లో నిన్ను ఇప్పుడు పంపించద్దయ్యా, నిన్ను తర్వాత పంపిస్తానులే, నీ దగ్గరికి రావడానికి వాళ్ళందరూ ముందు బేస్ రెడీ చేసుకుని వస్తారు, అప్పుడు నువ్వే చెబుదు కానీ వేదాంతాన్ని. అంటే ముందు యువతలో సాధారణ జనుల్లో దీని పట్ల అవగాహన రావాలి, దీన్ని తెలుసుకోవాలి, నేర్చుకోవాలి అనేటువంటి ఆసక్తి పెంచాలి. దానిలో కొంచెం రావడానికి తగినటువంటి భూమిక అంటే ప్రాథమికమైనటువంటి అంశాలు నేర్పాలి. తర్వాత వేదాంతం అంటే ఏమిటి, వేదాంతాల్లో ఏముంటుంది, దానివల్ల మనకు వచ్చే లాభం ఏమిటి, అద్వైతం అంటే ఏమిటి, శంకరాచార్య స్వామి వారు ఏం చేశారు, ఇలాంటి మాటలన్నింటినీ కూడా మనం నేర్చుకోవాల్సి వస్తుంది. అలా నేర్చుకున్న తర్వాత శంకరులు భాష్యత్రయమోనో ప్రస్థానత్రయ భాష్యాలు కానీ లేదా ప్రకరణ గ్రంథాలు కానీ లేదా అనేక విధాల స్తోత్రాలు కానీ ఓసారి ఇక్కడే మనం చెప్పుకున్నాము. ద్విసప్తతి మతోచ్ఛేత్రే నమః అని శంకరాచార్య స్వామి వారు 72 అవైదిక మతాలు ఖండించారు. మా బంగారు ఊరుకోడు కదా, మంచి తీవ్రవాది. ఆ 72 అవైదిక మతకాలు ఏమున్నాయి, ఆయన ఎలా ఖండించారో చెప్పండి అని. వాళ్ళందరూ నన్ను చిత్త కొడతారండి, ఎందుకు ఈ మాటలు అంటే, కాదండి మనం వాస్తవంగా గ్రంథంలో ఉన్నది చెప్పాలి అంటే, సరే చెబుదాం దానికి ఏంటని మాధవీయ శంకర విజయం చివరిలో దానికి అనుబంధ రూపంలో 72 అవైదిక మతాలు ఏమున్నాయి, వాళ్ళ థీరీ ఏంటి, దాంట్లో ఎక్కడ పాయింట్ పట్టుకుని తప్పు చెప్పి ఇది పనికిరాదు అని ఎందుకన్నారు ఆచార్యుల వారు, అదంతా కూడా ఒకసారి మాట్లాడుకున్నాం ఇక్కడ మనం. అలాగే శంకర విజయం చదివేటి వాళ్ళకి చివరిలో ఉంటుంది అది ద్విసప్తతి మతాలు అంటే 72 అవైదిక మతాలు. వాటిల్లో ఏ అలవాట్లు కొత్త ఆచారాలు తమ పద్ధతిగా తమ అనుకూలంగా తాము జొప్పించినటువంటివి ఏవైతే ఉన్నాయో అవన్నీ వద్దన్నారు శంకరాచార్య వారు. మరి అందరిలోనూ కామన్ పాయింట్ ఏంటి అంటే, అందరిలోనూ వేదం చెప్పిన విషయాలు ఎవరు చెప్పినా మేము ఒప్పుకుంటాం. వాళ్ళు ద్వైతులు చెప్పమనండి, విశిష్టాద్వైతులు చెప్పమనండి, లేదా నింబార్క మతమో ఇంకోటో ఎవరు చెప్పినా వేదం చెప్పిందే వాళ్ళు చెబితే మేము నచ్చిమి పెట్టుకుంటాం, మాకేం అభ్యంతరం లేదు. వాళ్ళు చెప్పారని తేడా లేదు మాకు, ఎవరు చెప్పారో లేదు మాకు అవసరం లేదు, ఏం చెప్పారు అనేదే ప్రధానం. వారు చెప్పింది వేద సమ్మతమైతే, వేదంలో ఉంటే, లేదా కనీసం వేదానికి దగ్గరగా ఉంటే, వేదానికి నిషేధం కాకుండా వేదం వద్దన్నది కాకుండా ఉంటే అంతవరకు కూడా యాక్సెప్ట్ చేసేస్తాం. కానీ వేదంలో చెప్పిన దానికి విరుద్ధంగా ఏవో కొత్త ఆచారాలు పెట్టుకుని మేము కొత్త సంప్రదాయాలు లేవతీసి మేము ఇది చెప్తున్నాము. ఒక ఆయన ఎప్పుడో రాజమండ్రి వచ్చాడు, ఒక ఆయన కాషాయ బట్టలే కట్టుకుని ఉన్నాడు, వచ్చాడు. ఏమిటండి మీకు ప్రమాణం ఏమిటండి? అవి అలాంటిది ఏం లేదండి, నాకు తోస్తుంది, రాత్రి నిద్ర పడుకున్నప్పుడు నాకు తోచింది మర్నాడు పొద్దున శిష్యులకి చెబుతాను. ఇప్పుడు మీరు ఎవరి దగ్గర చదువుకున్నారు గురువు అని? మా గురువులు లేరండి. నాకు గురువు లేదు, వేద చదవడానికి శాస్త్ర గ్రంథాలు లేవు అంటే నువ్వు చెప్పింది ఎవడు వింటాడయ్యా? సంప్రదాయం లేకపోతే మనం ఎవరు వింటారు మనం చెప్పిన మాట? నాకు ఇలా తోచిందండి అంటే సరిపోదుగా, మనకి తోచింది రైటే. దీనికి మూలభూతమైన శృతి ఏది, దీనికి మూలభూతమైన కనీసం భారతంలో ఇలా చెప్పారు, లేదా భగవద్గీత స్మృతిలో ఇలా చెప్పారు, లేదా పురాణాల్లో ఇలా చెప్పారు, ఏదైనా అనండి. పురాణ వచనం కానీ స్మృతి వచనాలు కానీ వేదవాక్యాలు కానీ ఏవో ప్రమాణాలుగా చెబితే దాన్ని అంగీకరిస్తాం. అది ఏమీ లేకుండా నాకు తోచింది,
నేను ఇలాగే చెబుతాను అంటే అలాంటి వాటిని మేము అంగీకరించాము శంకరాచార్య వారు. అంచేత వైదిక మత స్థాపనం అనే మాటకు అర్థం ఏంటి? వేదంలో చెప్పిన లేదా వేద సమ్మతమైన అంశాలని పరిరక్షించి స్థాపించి ప్రచారం చేయడం శంకరాచార్య స్వామి వారి యొక్క కర్తవ్యం. అందుచేతనే మాధవీయ శంకర విజయంలో శ్లోకం రాశారు. శంకరులు అవతరించినప్పుడు రేపు పొద్దున మహానుభావులు శంకరాచార్య స్వామి వారి యొక్క అవతరణ దినం, ఆయన అవతార పుట్టినరోజు ఆయన రాశారు. శంకరులు జన్మించారు అన్నట్ట. ఆ వార్త వినేసరికి అద్వైతవాద విపరీత మతావలంబి హస్తాగ్రవర్తి వర పుస్తకమపి అకస్మాత్ ఉచ్చై పపాత జహసు స్మృతిమస్తక అని శ్రీ వ్యాసవిచిత్తకమలం వికచీబభూవ అని రాశారు విద్యారణ్యుల వారు. ఆయన పుట్టారు అని మాట వినేసరికి ఆ అద్వైతవాదానికి ప్రతికక్షలుగా ఉండేటువంటి వాళ్ళందరి చేతుల్లో ఉండే పుస్తకాలు కిందన పడిపోయాయట. ఉపనిషత్తులన్నీ నవ్వేయట. వేదవ్యాస భట్టారకుల యొక్క హృదయం వికసించింది, పద్మం వికసించింది అని. ఆయనకి దీనికి సంబంధం ఏమిటి అని అంటే, వేదవ్యాస హృదయం పద్మం అయితే ఆ పద్మం వికసించడానికి తగిన సూర్యుడు లాంటి వాడు భగవత్పాదుల వారు. సూర్యోదయం అయితేనే పద్మాలు వికసిస్తాయి. భగవత్పాదుల వారి యొక్క అవతారం వస్తేనే వేదవ్యాస హృదయం బయటకు వస్తుంది. తక్కువ వాళ్ళందరూ దానికి లేనిపోని అర్థాలు కల్పించి ఉన్నది పాడు చేసి అక్కర్లేని మాటలన్నీ చెప్పి దాన్ని అంతటినీ వ్యామోహ పెట్టారు. అలా కాకుండా వ్యాసుల హృదయాన్ని తెలుసుకుని వేదవ్యాసుల యొక్క హృదయాన్ని అనుసరించి భాష్యాలు రాసిన వారు శంకరాచార్యుల వారు ఒక్కరే. ఆ మాట కూడా కాశీక్షేత్రంలో శంకరులు వ్యాసులు మాట్లాడినప్పుడు ఆ సంవాదంలో స్పష్టంగా కనిపించింది. ఆయన ఏదో ప్రశ్నించాడు, ఈ ప్రశ్న అంత మళ్ళీ దానిలోకి వెళ్ళిపోతే గంటల పాటు అయిపోతుంది. అలా కాకుండా వేదవ్యాసుల వారు ప్రశ్నించారు, శంకరాచార్యుల వారు సమాధానం చెప్పారు. మళ్ళీ దాన్ని తప్పు అని దాన్ని 100 రకాలుగా ఖండించి ఆయన తీర్మానం చేశారట. దాన్ని 1000 రకాలుగా సమర్థించుకుని నేను చెప్పిందే కరెక్టు అని శంకరాచార్యుల వారు అన్నారట. ఇలాగా దినాష్టకం వాక్కలహో జజృంభే అంట 8 రోజుల పాటు ఈ వాక్కలహం జరిగింది. ఆ తర్వాత పద్మపాదాచార్యుల వారు కలగజేసుకున్నారు. శంకర సాక్షాత్ వ్యాసో నారాయణో హరి తయోర్ వివాదే సంప్రాప్తే కింకరోమ్యహం అంటే ఆయన సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తి, మీరు పరమశివుడు స్వరూపం. మీ ఇద్దరికి కొట్లాట వస్తే దీన్ని మాలాంటి కింకరులో ఏం చేయగలం స్వామి, ఇక్కడ ఉపసంహరించండి, ఇంక శాంతించండి అని కోరేట. సరే, ఆయన స్వస్వరూపంలో వేదవ్యాసులుగా సాక్షాత్కరించారు. ఆ తర్వాత భాగంలో నేనేదో సాహసం చేశానండి, మీరు అనుకోలేదు, మీ గ్రంథానికి నేను వ్యాఖ్యానం చేశాను, ఏదైనా పొరపాట్లుంటే కాస్త సరిదిద్దండి అని శంకరాచార్యుల వారు వినయంతో అన్నారు వేదవ్యాసుల దగ్గర. ఆయన అన్న మాట ఏంటో తెలుసా? నాయనా, నువ్వు సాహసం చేసిన మాట నిజమే. ఏమిటి అంటే, నా దానిలో ఏదైనా తప్పు ఉంటే అన్నావే, అదే గొప్ప సాహసం. శివావతారమైన నీ నోటంబటి వచ్చే దానిలో సాహసం ఎలా ఉంటుంది, తప్పు ఎలా ఉంటుందయ్యా? గోవింద భగవత్పాదుల యొక్క శిష్యుడివి నువ్వు, శంకరుడు యొక్క అవతారం శంకరాచార్యుల వారివి. నీ నోటంబటి అబద్ధం ఎలా వస్తుంది, తప్పు ఎలా వస్తుంది? ఏదైనా తప్పులుంటే మన్నించండి అనే మాటే సాహసం. నీ దానిలో ఏమాత్రమూ తప్పు లేదు. నువ్వు చెప్పింది నా హృదయానికి పూర్తిగా సమ్మతి. నేను ఏది అనుకుని రాశానో సూత్రాలు అవే నువ్వు భాష్యాల్లో వివరించావు. కాబట్టి నీ భాష్యం భూయాద్ ఆ రవిచంద్రతారం, ఆ చంద్రతారకం నీ భాష్యం వృద్ధి పొందుగాక అని ఆశీర్వదించారట వేదవ్యాసుల వారు. ఆ తర్వాత మణికర్ణికా ఘట్టంలో కాసేపు కూర్చోండి, నా టైం అయిపోయింది, నేను సెలవు తీసుకుంటాను, మీరు సమక్షంలో మహాపురుషులు చూస్తూ ప్రాణత్యాగం చేస్తాను అన్నారు ఆచార్యుల వారు. అంటే దానికోసం నేను రాలేదయ్యా, ఇక్కడ నిన్ను మళ్ళీ ఇంకో 16 ఏళ్ల పాటు ఆయుర్దాయాన్ని ప్రసాదించి సదాశివుని యొక్క ఆజ్ఞని నీకు చెప్పి నీ వల్ల లోకానికి ఉపకారం జరగాలి, ఇంకా అనేక గ్రంథ ప్రణయనాలు రావాలి, అనేక రకాలైనటువంటి శిష్యులకి పాఠాలు చెప్పాలి, అనేక మంది పండితుల్ని ఖండించాల్సి వస్తుంది, సనాతన ధర్మ ప్రచారం చేయాలి, అద్వైత సామ్రాజ్యాన్ని రక్షించాలి అనే ఉద్దేశంతో నీకు మరొక 16 సంవత్సరాల ఆయుర్దాయాన్ని పెంచి నీకు ఇవ్వడం కోసమే శివాజ్ఞతో నేను ఇక్కడికి వచ్చాను అన్నారు వేదవ్యాస భట్టారకులు. ఆయన ఆయుర్దాయం 8 ఏళ్ళు. తర్వాత ఈయన సన్యాసం పుచ్చుకొని సంపాదించింది మరో 8 ఏళ్ళు, 16 ఏళ్ళు. తర్వాత వేదవ్యాసుల వారు శివాజ్ఞ చేత ఇచ్చినది మరొక 16 ఏళ్ళు ఆయుర్దాయం. 16 మొత్తం 32 సంవత్సరాలు. దీంట్లో శంకరాచార్య స్వామి వారు చేసిన అద్భుతమైన కృత్యాలు ఎన్ని, ఒకటా రెండా, ఎన్నెన్నో. దానికి ఆ కథలకి అంతే లేదు. సమాజంలో దరిద్రంతో బాధపడే పేద బ్రాహ్మణ స్త్రీని ఉద్ధరించడానికి కనకధారాస్తవం చేశారు. మంచిదే. ఒక రాజుగారు ఏదో నేను సంస్కృత నాటకాలు రాశానండి అని వచ్చాడు ఆయన దగ్గరికి. వచ్చి చదువు అన్నారు.
అమరకరాజు 3 నాటకాలు రాశాడు ఆయన, నాటకత్రయం. అన్నీ గురువుగారికి వినిపించాడు. ఆ తర్వాత ఆయన దారి ఆయన వెళ్ళిపోయారు. ఈయన తీర్థయాత్రలో శిష్యులతోటి వెళ్ళారు. కొంతకాలం పోయిన తర్వాత మళ్ళీ ఇంకొక యాత్రలోకి ఆ రాజుగారు మళ్ళీ తటస్థపడ్డాడు. గురువుగారు అన్నారు, బాగున్నారా, మీ నాటకాలు బాగున్నాయా అని. ఏం చెప్పమంటారండి, నా దౌర్భాగ్యం, ఆ నాటకాలు కాస్త అగ్నికి ఆహుతి పోయాయి, గ్రంథాలు ఇప్పుడు అందుబాటులో లేవు. పోనీ నీ జ్ఞాపకం ఉంది రాసుకోండి. నాకు మర్చిపోయానండి, నాకు బుద్ధి వైభవం ఇప్పుడు లేదు, అప్పుడు ఏం రాశానో నాకు గుర్తులేదు. నాటకాలు కష్టపడి రాసిన మాట నిజమేను, మీ ఆశీస్సులు కూడా పొందాను, కానీ ఇవాళ అందుబాటులో లేవు నాకు నాటకాలని, చాలా విచారంగా ఉందండి అని పాపం రాజు దీనంగా చెప్పాడు. దానికి ఇంత పెద్ద హడావిడి ఎందుకయ్యా, నాకు జ్ఞాపకం ఉంది, నేను చెప్తాను రాసేసుకోవాలన్నట్టు 3 నాటకాలు. అంటే రాసిన పెద్ద మనిషికి గుర్తులేదు. యథాలాపంగా విన్నటువంటి భగవత్పాదులకు మాత్రం అక్షరశః గ్రంథం అంతా గుర్తుంది. అంతటి మేధాసంపన్న, అతిలోక మేధాసంపన్నులు, మహాదార్శనికులు, మహాతత్వవేత్త, మహాతపస్యాలి, మంచి మహాకవి. ఏ లక్షణాలు 1 2 ఆయన దగ్గర లేని లక్షణాలే లేదు. సముదిత సర్వో గుణానాంగణ. లోకంలో మంచి లక్షణాలు ఎన్నైతే ఉంటాయో అన్నిటినీ పోగు పెడితే వారు ఎవరు అంటే శంకర భగవత్పాదులు అవుతారు. ఆయన దగ్గర లేనిదే లేదు. లేనివి ఏమైనా ఉంటే అవలక్షణాలు, ఉండకూడని లక్షణాలు మాత్రం లేవు ఆయన దగ్గర, అంతే. ఉండాల్సిన లక్షణాలు అన్నీ సమగ్రంగా ఉన్నటువంటి వ్యక్తి ఆయన. అలాంటి గుణగణాలన్నింటినీ వర్ణించి రకరకాలైనటువంటి వర్ణనలు చేశారు. దాంట్లో శంకరులు మనకు చేసినటువంటి ఉపదేశం ఏమిటి అంటే, వేదాంతాలు చెప్తారు మీరు, వాళ్ళకి అర్థం కాదు, అర్థం కాకపోవడానికి కారణం ఏమిటి, తదగ్రహణ హేతూన్ అని మాట అన్నారు. అంటే మనం చెప్పిన వేదాంతము ఉపనిషత్తులు అవన్నీ శిష్యులకి అందట్లేదు, వాళ్ళకి మనస్సుకి రక్తి లేదు, దానిలో ఆస్వాదించలేకపోతున్నారు, లేదా దాన్ని అనుభవంలోకి తెచ్చుకోలేకపోతున్నారు. దీనికి కారణం ఏమిటి అని అంటే, దానికి అధర్మం పెరగటం, స్వధర్మాచరణం లేకపోవటం, శమధమాది సాధన సంపద లేకపోవటం, వివేక వైరాగ్యాలు లోపించడం, యమనియమాదులు లేకపోవడం, ఇలాంటివన్నీ దానికి కారణాలయ్యా అని చెప్పారు శంకరాచార్య వారే. అంచేత గురువులైన వాళ్ళు ఏం చేయాలి అంటే, ముందు ఈ లోటును భర్తీ చేయాలి, సమాజంలో ఇలాంటి సనాతన ధర్మాన్ని వ్యవస్థాపన చేయాలి. అందరికీ బ్రహ్మసత్యం జగన్విద్య అనకూడదు, ఆ స్థాయికి తీసుకొచ్చి అప్పుడు వాళ్ళకి చెప్పండి. అందుకని ముందే వేదాంతం చెప్పొద్దు, ముందు భక్తిని ఏర్పాటు చేయండి, వాళ్ళ కర్మలు చేసుకోవాలి అనే మంచి కర్మలు చేసుకునేటువంటి అవకాశాన్ని కల్పించండి అనే ఉద్దేశంతో అందరికీ వారి వారి కర్మల పట్ల ప్రచోదన చేసి ఈ కర్మలు చేయండి. చేసి ఇంత గొప్పది అన్నారు కనుక ఆచార్యుల వారు చెప్పారు, మేము కర్మలు చేస్తాం, దీనివల్ల మాకు మోక్షం వస్తుంది, అది మాత్రం అనద్దు అని. కర్మల వల్ల మోక్షం రాదు, కర్మల వల్ల చిత్తశుద్ధి కలుగుతుంది. దానికి కూడా ఉదాహరణగా సూత్రభాష్యాల్లోనూ వాటిల్లోనూ కొన్ని ఉదాహరణలు ఇస్తారు వాళ్ళు. ఒక రాజుగారి దగ్గర ఎడ్లు అవి ఉంటాయి, గుర్రాలు ఉంటాయి. ఎడ్లు ఉన్నాయి, గుర్రాలు ఉన్నాయి కదా అని యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఎడ్లను కోసుకెళ్ళి వ్యవసాయానికి వచ్చేసరికి గుర్రాన్ని కట్టితే పని జరగదు. ఎక్కడ దేన్ని వాడుకోవాలో ఆ వివేకం ఉండాలి వాడికి. వ్యవసాయానికి వచ్చేటప్పుడు కాడికి కట్టేటప్పుడు ఎడ్లనే కట్టాలి, వ్యవసాయం చేస్తాయి. యుద్ధాలకు వెళ్ళేటప్పుడు ఎడ్లు లాభం లేదు, గుర్రాలను తీసుకొని మంచి పౌరుషంగా వేగంగా పరిగెట్టాలి, యుద్ధం చేయాలి. అంటే ఎక్కడ దేన్ని సాధించుకోవాలి, దేని పని దేందే. ఇది అక్కడ ఉపయోగించలేదు కదా, అది అక్కడ ఉపయోగించకపోవచ్చు, మరో దానికి ఉపయోగిస్తుంది. కనుక కర్మలు మోక్షానికి అక్కర్లేనప్పుడు కర్మలు ఎందుకండి అని, కర్మలు ఎందుకండి అని కాదు, కర్మలు లేకపోతే చిత్తశుద్ధి కలగదు, చిత్తశుద్ధి కలగకపోతే నీ జ్ఞానం రానే రాదు. అంచేత కర్మలు కావాలి అన్నారు ఆచార్యుల వారు. కర్మలు కావాలి అంటే కర్మలతోటే తెల్లారిచ్చేస్తాం అంటే మాత్రం ఒప్పుకోము అని. దేన్ని వద్దనలేదు, అలాగని దేన్ని పూర్తిగా యాక్సెప్ట్ చేయలేదు. వేదాంత సమ్మతమైనటువంటి జ్ఞానకాండని ప్రధానంగా పెంచారు. ఆ దానికి యోగ్యంగా వ్యవహార దశలో ఈ కర్మ అంతా ఉండాలి అని. దేహాత్మ ప్రత్యయో యద్వత్ ప్రమాణత్వేన కల్పిత లౌకికం తద్వదేవేదం ప్రమాణంతు ఆ ఆత్మనిశ్చయాత్ అని ఒక కారిక సమన్వయాధికరణం తత్వ సమన్వయాత్ అనే సూత్రం చివరిలో భాష్యకారులు రాసుకున్నారు. ఆయన రాసింది కాదు ఈ శ్లోకం, అంతకు ముందున్న ప్రాచీన వేదాంతులు చెప్పినటువంటి మాట. దాని మీద ఆయనకు కూడా సరదా వచ్చి ఆ శ్లోకాన్ని రాసుకున్నారు ఆయన సమన్వయ సూత్రం చివరిలో. దాని అర్థం ఏమిటి అని అంటే, దేహమే ఆత్మ అని ఆలోచన ఎంతవరకు మనకు ఉంటుందో అంతవరకు మనం వేదాంతానికి సూటబుల్ కాదు. దేహం కంటే అతిరిక్తమైన ఆత్మ ఉంది, శరీరం ఆత్మ కాదు, ఇంద్రియాలు ఆత్మ కాదు,
మనస్సు ఆత్మ కాదు అని వీటికంటే విలక్షణమైన ఆత్మ ఉంది. స్థూలదేహం కాదు, సూక్ష్మదేహం కాదు, వీటిని అన్నిటికంటే అతిరిక్తమైనటువంటి ఒక ఆత్మ ఉంది. దానికి అవస్థలు, జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ ఏమీ ఉండవు. వాటన్నిటికీ సాక్షిగా ఉంటుంది అది అనేటువంటి తత్వం తెలిసిన తర్వాత అప్పుడు జ్ఞానం వేదాంతం. ఆ శ్లోకంలో ఏమన్నది? దేహాత్మ ప్రత్యయ యద్వత్ ప్రమాణత్వేన కల్పిత. మామూలుగా లోక వ్యవహారంలో ఈ శరీరం నేను అంటే అనుకుంటాం సహజంగా. వచ్చాను అంటే శరీరం వస్తే నేను వచ్చాను అంటున్నాను. నేను ఎర్రగా ఉన్నాను, నల్లగా ఉన్నాను అంటే శరీరం నల్లగా ఉంటే నేను నల్లగా ఉన్నాను అంటే శరీరం అనే నేను అనేటువంటి భావంతో వ్యవహారం నడుస్తోంది. ఇది నిజమా అంటే నిజమా, ప్రస్తుతానికి నిజమే. చివరికి ఈ శరీరం పుడుతోంది, చచ్చిపోతోంది, మార్పులు చెందుతోంది. ఆత్మకు అటువంటి మార్పులు ఉండే అవకాశం లేదు. మరి ఈ శరీరం ఎలా ఆత్మ అవుతుందండి? ఆ దారికి వచ్చావు ఆయన, శరీరం ఆత్మ కాదు అని అనాలి. అప్పుడు నేను వచ్చానంటే శరీరం వస్తే నేను వచ్చాను అనడం. నేను శరీరం కంటే వేరు అనేటువంటి అభిప్రాయం వచ్చిన తర్వాత దేహ విలక్షణమైన శరీర అతిరిక్తమైన ఆత్మను ఒప్పుకుంటాడు. మొదట్లోనే శరీరాతిరిక్త ఆత్మ అంటే వాడికి తెలియదు. అంచేత సామాన్య స్థాయిలో ఉండేటువంటి వాడికి వ్యవహార ప్రపంచం అంతా ఉంది, కానీ నిజం కాదు, లేదంటలేదు మేము. అలాగే బంధము మోక్షము అంటే బంధం ఉందా లేదా అంటే ఉంది అన్నారు అనుకోండి, ఇంకా పోదు, ప్రయోజనం లేదు. లేదంటే మోక్షానికి ప్రయత్నం అక్కర్లేదు. బంధమే లేకపోతే మోక్షానికి ప్రయత్నం అక్కర్లేదుగా. చేత బంధము లేకపోతే మోక్షం అక్కర్లేదు, ప్రయత్నం అక్కర్లేదు. బంధం ఉంటే అది తొలగదు కాబట్టి మన ప్రయత్నం నిష్ఫలం. అంచేత ఉందని అనడానికి లేదు, లేదండి అనడానికి లేదు. మరి ఏమిటి అని అంటే కల్పితమైన బంధం ఉంది, అది జ్ఞానం చేత పోతుంది. జ్ఞానం కలిగే వరకు ఈ బంధం బాగా బలంగా ఉంటుంది. జ్ఞానం చేత మాత్రమే తొలగుతుంది. కనుక పూర్తి ఆత్మజ్ఞానం కలిగిన తర్వాత మాత్రమే సంసార బంధం పోతుంది. అంతవరకు సంసారం ఉందా లేదా అంటే ఉంది. ఎలాంటిది అంటే పెద్ద కళ ఉందని అనాలి, కానీ లేదనకూడదు. పూర్తిగా నిజంగా ఉందా అంటే నిజంగా ఉంటే పోదు కనుక అది ఉందని అనడానికి లేదు. అంచేత ఉంది అనడానికి అవకాశం లేదు, పూర్తిగా లేదంటే తోసిపారేయడానికి అవకాశం లేదు. అజ్ఞాన కల్పితమైన సంసారం ఉంది. అదే వివేక మన మనీషా పంచకంలో చెప్పింది బ్రహ్మైవ అహం ఇదం జగచ్చ సర్వం చిన్మాత్ర విస్తారితం. చిన్మాత్ర విస్తారితం అంటే చితి అంటే జ్ఞానే, మాత్రే అంటే జ్ఞానమాత్రే అంటే జ్ఞానమునందు మాత్రమే విస్తరింపబడినది ప్రపంచమంతా. ఇదచ్చ చరాచర జగత్తంతా బ్రహ్మయందే విస్తరింపబడింది. నేనేమిటి? బ్రహ్మైవ అహం, నేను బ్రహ్మమునే. మరి ఈ జగత్తు కనిపిస్తోంది కదా, ఇదంతా కూడా బ్రహ్మయందే కల్పింపబడింది. ఎవరు కల్పించారండి అని అంటే అవిద్యయా త్రిగుణయా, త్రిగుణాత్మకమైన అవిద్య మాయ చేత, సత్వరజస్తమో గుణాత్మకమైన మాయ చేత ఈ జగత్తంతా బ్రహ్మయందు కల్పింపబడింది. అంటే కల్పింపబడింది అంటే దానికి ఉనికి లేదా అండి అని అంటే సత్తా స్ఫురణములు రెండు ఉంటాయి. ఉనికి, ప్రకాశం, నిజంగా ఉండేది, ప్రకాశించేది. ఈ సత్తాస్ఫురణములు రెండు బ్రహ్మధర్మాలు. బ్రహ్మకే నిజమైన సత్తుంది, బ్రహ్మకే నిజమైన స్ఫురణం ఉంది. తకిమా ప్రపంచం అంతా ఉంది అంటే బ్రహ్మ యొక్క ఉనికికి లోబడి ఉంటుంది. స్ఫురిస్తోంది అంటే బ్రహ్మ యొక్క ప్రకాశానికి లోబడి ప్రకాశిస్తుంది. తస్య భాష సర్వమిదం విభాతి, ఆయన యొక్క కాంతి చేతనే ఇదంతా ప్రకాశిస్తుంది తప్ప దీనికి ఒరిజినల్గా ప్రకాశం లేదు. జడం చేతనమైన వస్తువు సంపర్కం ఉంటే ఇది కదులుతుంది, చేతన సంబంధం లేకపోతే ఇదేమీ కదలదు. ఆఖరికి గోళ్ళు వెంట్రుకలు పెరగడానికి కూడా లోపల చైతన్యం ఉంటే బతుకున్న మనిషి తాలూకు నఖలోవాదులే పెరుగుతాయి. వాడు చచ్చిపోతే వాడు గోళ్ళు పెరగాయికి జుట్టు పెరిగింది అని ఉండదు. అవి తీసేసినా బతుకున్న మనిషికైతే పెరుగుతాయి. చేతన సంపర్కం ఉన్నప్పుడే అచేతనమైన వస్తువులన్నీ పనులు చేస్తాయి. వాటి యొక్క ఉనికి కానీ వాటి యొక్క ప్రకాశం కానీ ఇవన్నీ బ్రహ్మ యొక్క ప్రకాశానికి ఉనికికి లోబడి ఉంటాయి. కనుక సత్తాస్ఫురణములు బ్రహ్మధర్మాలు. ఆ బ్రహ్మ యొక్క సత్త చేతనే జగత్తు యొక్క సత్తు ఉంది. బ్రహ్మ అధిష్టానం, ఆధారం. దాని యందు కల్పింపబడిన వస్తువు ఇదంతా. కల్పితమైన వస్తువుకి నిజమైన ఉనికి ఉండదు. ఎక్కడ కల్పింపబడిందో అది ఉంటుంది, దాని యందు ఇది కల్పిస్తాం.
ఉదాహరణగా ఇంకో కావాలంటే యస్మిన్ ఆస్తే దేవదత్త తమానయ అన్నట్టు. అంటే దేవదత్తుడు ఎక్కడ కూర్చున్నాడో దాన్ని తీసుకురా అన్నాడు అనుకోండి. దేవదత్తుని తీసుకొస్తామా, ఆయన కూర్చున్న కుర్చీని తీసుకొస్తామా కదా? ఎక్కడ ఆయన కూర్చున్నాడో దాన్ని తీసుకురా అంటే ఆయన కూర్చోవడానికి ఆధారంగా ఏది ఉందో అది కావాలి అని అర్థం. అలాగే ఈ సమస్త జగత్ ఆధారం ఏది అని అంటే బ్రహ్మవస్తు, దాన్ని తెలుసుకోవాలి. జౌః పృథివీ యస్మిన్ ద్యౌః పృథివ్యంతరిక్షమోతం సహ మా ప్రాణైశ్చ సర్వైః తమేవైకం జానథ ఆత్మానం అన్యావాచో విముంచథ అమృతస్యేష సేతుః అని ఉపనిషత్తు. తమేవ ఏకం జానథ ఆత్మానం, అలాంటి ఆత్మవస్తువు ఒక్కదాన్నే తెలుసుకోండి, అప్పుడే అమృతత్వానికి దారి దొరుకుతుంది. లేకపోతే ఈ మిగతా ప్రపంచం ఎన్ని తెలిసినా నీకు అమృతత్వం అనేది రాదు. మళ్ళీ ఇంకో మైత్రేయి బ్రాహ్మణంలోకి వెళ్ళినా అమృతత్వస్య నాశాస్తి విత్తేన, యాజ్ఞవల్క్యుడు చెప్పాడు మైత్రేయితో. అమృతత్వము అనేది డబ్బుతో కొనే విషయం కాదు. మోరి స్వాధ్యాయ ప్రవచనాలు చేశాను బాగా, అదేం కావాలి, నాయమాత్మ ప్రవచనే లభ్య అని మరొక ఉపనిషత్తు చెప్పు. నేను బాగా చదువుకున్నాను అంటే సాగదు, నేను దాన ధర్మాలు చేశానంటే సాగదు. అంతఃకరణం పరిశుద్ధమైతే, అలాంటి అంతఃకరణం శుద్ధమైన అంతఃకరణంలో సద్గురువుల యొక్క ఉపదేశ బలం చేత జ్ఞానం రావాలి. ఉపదేశ్యంతి తే జ్ఞానం జ్ఞానినస్ తత్వదర్శిన. ఆ తత్వవేత్త అయిన మహానుభావులు శంకర భగవత్పాదాచార్యుల వారు కనుక వారే మనకు గురువులు. వారు చూపించిన మార్గంలో మనం నడిస్తే ఎప్పటికైనా జ్ఞానం పొందుతాం, తరిస్తాం అనేటువంటి భావంతో శంకర జయంతి ఉత్సవాలు మనం పెట్టుకున్నాం. అంచేతనే మొదట ప్రారంభించిన సచ్చిదానంద శివాభరణ సింహభారతి స్వాముల వారి అష్టకంలో మకుటం ఏది అంటే విద్యాం శుద్ధాంచ బుద్ధిం కమలజదయితే సత్వరం దేహి మహ్యం అని. విద్య అనేదానికి జ్ఞానం అర్థం. ఇవాళ ఏదో మామూలుగా లౌకికమైన విద్యలు కావు. విద్య అనే మాటకి యా విద్య సా విముక్తయే, మోక్షహేతువైన విద్యే విద్య. దేన్ని తెలుసుకుంటే మోక్షం వస్తుందో దాన్నే విద్య అనాలి. అలాంటి విద్య బ్రహ్మ విద్య, ఆత్మ విద్య. అంతే, తెకమవన్నీ విద్యలు లాంటివి, కళలు పొట్టపోసుకోవడానికి ఉపయోగపడేవి, అంతే తప్ప విద్యలు కావు. మరి ఆ బ్రహ్మ విద్య కావాలి. అది ఎలా వస్తుంది అంటే శుద్ధాంచ బుద్ధిం అని ఇంకో మాట రాశారు. శుద్ధాంచ బుద్ధిం అనే దగ్గర బుద్ధి శబ్దానికి అంతఃకరణం అర్థం. శుద్ధమైన అంతఃకరణం ఉండాలి, అప్పుడే విద్య వస్తుంది, లేకపోతే రాదు. అంచేత రెండు ప్రార్థనలు చేశారు ఆయన స్వామి మనందరి తరఫున. నాకు మంచి జ్ఞానాన్ని ప్రసాదించు తల్లి, ఆ జ్ఞానం పొందడానికి తగిన యోగ్యమైన అంతఃకరణ శుద్ధిని ప్రసాదించు, నా మనస్సు నిర్మలంగా ఉండాలి. ఆ నిర్మలంగా ఉన్నది దాని లక్షణం ఏమిటి? నిర్మలమైన మనస్సులో గురుభక్తి ఉంటుంది, నిర్మలమైన మనస్సులో వేదమందు ప్రామాణ్య బుద్ధి ఉంటుంది, నిర్మలమైన మనస్సులో భగవంతుడి యొక్క పూజ అర్చన నామ సంకీర్తనం ఇలాంటి మంచి పనులు చేయాలని అనిపిస్తుంది. అది నిర్మలమనే దానికి లక్షణం. అలా కాకుండా నాకు ఇది చికాకండి వినబుద్ధి వేయట్లేదండి అంటే నువ్వు నిర్మలం కాదు నీ బుద్ధి అని. పాపపంకిలమైన మనస్సుకి అద్వైత శ్రద్ధ ఉండదు. ఈశ్వర అనుగ్రహాదేవ పుంసాం అద్వైత వాసన. ఈశ్వర అనుగ్రహం ఉంటేనే అద్వైత శ్రద్ధ ఉంటుంది, ఈశ్వరుడు యందు భక్తి ఉంటుంది, గురు వేదాంత వాక్యముల యందు విశ్వాసం ఉంటుంది. ఇవి ఉంటేనే ఆయన మనస్సు నిర్మలమైంది అని అర్థం. అది నిర్మలం అవునా కాదా అని ఇప్పుడు స్కాన్ చేస్తే తేలిది కాదు. స్కానింగ్లో రక్తంలో ఎన్ని కణాలు ఉన్నాయో తెలుస్తుంది తప్ప మన మనస్సు నిర్మలంగా ఉందా లేదా అంటే ఏ స్కానరు పట్టుకోలేరు. అది పట్టుకోవడం ఏంటి అంటే దాని యొక్క లక్షణాలను బట్టి దాన్ని ఊహించాలి. నిర్మలమైన అంతఃకరణం గలవాడు ఎలా ప్రవర్తిస్తాడు? వాడు సర్వభూతముల యందు బ్రహ్మనే చూస్తాడు. వేదాధ్యయన సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిచైవ శపాకేచ పండిత సమదర్శిన. అందరినీ ఒకలా చూస్తారని వ్యాఖ్యానం చేస్తున్నారు మన వాళ్ళందరూ. అందరిలో ఒకలా చూడడం కాదు, అందరిలోనూ ఒకే బ్రహ్మతత్వాన్ని చూస్తారు అని చెప్పాలి. అందరినీ ఒకలా చూడడం కాదు, అందరిలోనూ సమమైన బ్రహ్మతత్వాన్ని చూస్తారు. అక్కడ సమదర్శిన అంటే సమం అనే మాటకి నిర్దోషం హి సమం బ్రహ్మ, ఎటువంటి దోషములు లేనటువంటి బ్రహ్మ వస్తువునే సమము అని పిలవాలి. సమదృష్టి, సమదృష్టి అంటే బ్రహ్మదృష్టి అని అర్థం. అందరినీ ఈక్వల్గా చూస్తారంటే సమదృష్టి కాదు, అందరినీ ఈక్వాలిటీ కాదు లెక్క. ఈక్వాలిటీ అని ఎప్పుడైతే అన్నామో అనేక వస్తువులను ఒప్పుకున్నట్టుగా అర్థం వస్తుంది. నలుగురు మనుషులు ఉన్నారు, అందరినీ సమానంగా చూస్తాము అంటే ద్వైతము భేదంలోకి వస్తాం, మనం అద్వైతంలోకి వెళ్ళాం. అంతే, అంతటా ఉన్నది బ్రహ్మమే. ఆ రూపాలన్నీ కల్పితాలు, ఆ నామాలు కల్పితాలు, ఆ పేరుతో పిలువబడుతోంది, ఆ ఆకారంలో ఉంది, కానీ ఉన్నది బ్రహ్మే అని అన్ని చోట్ల ఉన్నది బ్రహ్మ వస్తువునే చూస్తే సర్వజగద్వ్యాపకమైన విష్ణుతత్వాన్ని
పరమాత్మ తత్వాన్ని చూడగలిగిన వాడే నిజమైన అద్వైతి. అంతేగాని నేను అందరినీ సమానంగా చూస్తామండి, అందరినీ సమానంగా చూడడం అంటే అర్థం ఏంటి? అందరు ఉన్నారా లేక? అందరు ఉన్నారు అంటే విడివిడిగా వ్యక్తులు చాలామంది ఉన్నారు, అందరినీ ఈక్వల్గా చూస్తాము అంటే అద్వైతం ఎక్కడొచ్చింది? అంచేత అందరిలోనూ బ్రహ్మతత్వాన్ని చూడాలి. దానిలో కూడా తేడా ఏంటి? బ్రహ్మ అనేదే నిజమైనది, అన్ని రూపాలు ఉపాధులు కల్పితములు. అంచేత అద్వైత సిద్ధాంతంలో ఎక్కడ భేదము అన్నా అదంతా కల్పితము, ఔపాధికము. ఏకత్వం పారమార్థికం, నిజం, నిత్యం. ఒకటి అన్నమాటే 100% కరెక్ట్. ఇక రెండు అంటే తప్పే. రెండు ఒకట్లు కలిస్తే రెండు అవుతుంది. రెండు అనేది ఒరిజినల్గా రాదు, ఒకటి అనేది మాత్రమే ఒరిజినల్ సంఖ్య. అది రెండు ఒకట్లు కలిస్తే రెండు ఒకట్లు రెండు, రెండు మూడు అలాగే అనాలి తప్ప అపేక్షాబుద్ధిజన్యం అంటారు. అది అపేక్షాబుద్ధుల వల్ల ద్విత్వాదులు పుడతాయి. ఏకమేవ అద్వితీయం బ్రహ్మ సజాతీయ విజాతీయ స్వగత భేదరహితం. ఎటువంటి తేడాలకి అవకాశం లేనటువంటి బ్రహ్మతత్వం ఒకటే ఉంది, అది అద్వైతం. అలాంటి అద్వైత స్థితికి చేరుకోవాలి అంటే ద్వైతంలో పరినిష్ఠతలను సాధించి ఇక్కడ వివేకం సంపాదించుకుని దీని యందు వైరాగ్యం పెంచుకుని ఇదంతా నాకు అక్కర్లేదనుకుని దానిలోకి వెళ్ళాలి. ఇదంతా లేదంటే సరిపోదు, ఇంత లేకుండా ఎక్కడ పోతుంది? కల్పితమైన ఈ ప్రపంచం ఉంటుంది, కానీ ఇదంతా నిజం కాదు. దీనిలో ఏ రకమైనటువంటి సుఖము సంతోషము మనకి దొరకదు. ఇవన్నీ మనం సుఖం అనుకునేవంతా నిజం సుఖమైన కాదు, సుఖం లాంటిది, దుఃఖానికే దారి తీస్తుంది. కాబట్టి ఈ భౌతికమైన సుఖాల పట్ల మోజు తగ్గించుకొని ఇహాముత్ర ఫలభోగ విరాగం, ఈ లోకంలో కానీ పరలోకంలో కానీ నాకు ఫలితాలు కావాలి అనే కోరిక తగ్గించుకొని నిత్యమేదో అనిత్యమేదో వస్తు వివేకం సంపాదించుకొని శమధమాది సాధనాలు కూడా తీసుకుని మోక్షం కావాలి అనే కోరిక పెంచుకుంటే నీకు సాధన చతుష్టయం సిద్ధించింది. అప్పుడు నువ్వు రా వేదాంత పాఠానికి చెబుతామంటారు. అంచేత ఆచార్య స్వాముల వారు మొదటి మెట్టులో ఈ సాధన చతుష్టయాన్ని అందరికీ అలవాటు చేయండి. అందరూ యోగ్యులు కావాలి. సర్వే జనా సుఖినో భవంతు అనే దగ్గర మన వాళ్ళు మంచి మాట చెప్తారుగా, సర్వే జనా సుజనాహ భవంతు, సర్వే సుజనాహ సుఖినో భవంతు. అందరూ మంచివాళ్ళు కావాలి, మంచి వాళ్ళు అందరూ బాగుండాలి. అందరూ బాగుండాలి అంటే దుర్మార్గులు కూడా బాగుండాలి అనిపిస్తుంది. దుర్మార్గుల మీద మాకు తేడా లేదు, కానీ వాళ్ళలో ఉండే దుర్మార్గం అంటే మాకు ఇష్టంలే. వాళ్ళు మంచి వాళ్ళుగా మారి బాగుపడాలి. వాళ్ళు బాగుపడద్దు అని మేము అంటలే, కానీ వాళ్ళు అలాగే ఉంటూ బాగుపడితే సమాజం చెడిపోతుంది. అంచేత వాళ్ళలో మార్పు రావాలి, వాళ్ళలో ఆస్తికత్వం పెరగాలి, వాళ్ళలో ధర్మశ్రద్ధ కలగాలి, వాళ్ళలో గురుభక్తి కలగాలి, దైవభక్తి కలగాలి, పాపభీతి కలగాలి. వాళ్ళు మంచి మార్గంలోకి రావాలి. అప్పుడు వాళ్ళు కూడా బాగుండాలి. సర్వ విశ్వస్య కళ్యాణమస్తోనే అంటాం మనం. స్టేజ్లు ఏంటి అంటే ఒకటి క్రమముక్తి, ఒకటి సద్యోముక్తి. మంచివాళ్ళుగా ఇప్పటికే ఉన్నవాళ్ళు వెంటనే ఫలితాలను పొందుదురు కాకుండా కొంచెం తక్కువ స్థాయిలోనో లేకపోతే వేరే మార్గంలోనో ఉన్నవారు వాళ్ళు ఈ మార్గంలోకి వచ్చి మంచి పరిణితి సాధించి బాగుపడుదురు మొత్తం మీద అందరూ బాగుండాలి, దానిలో మాకేం తేడా లేదు. కానీ వాళ్ళు అలాగే అక్కడి నుంచే డైరెక్ట్గా వచ్చేస్తామంటే మాత్రం మేము ఒప్పుకోము. వాళ్ళు సరైన దారిలో రావాలి, సరైన దారిలోకి వచ్చి సత్కర్మాచరణం చెయ్యాలి. ఈశ్వరానుగ్రహం చేత, గురు కటాక్షం చేత వాళ్ళందరూ తరించాలి అనే ఉద్దేశం శంకర భగవత్పాదులు చెప్పారు. చాలా రకాలైన శ్లోకాలు ఉన్నాయి, ఇదివరకు మనం చెప్పుకున్నాం. శంకరుల తత్వం చెప్పాలి అంటే బ్రహ్మతత్వం ఒకటే నిజము అని సిద్ధాంతం చెప్పడం కోసం ఆయన ఎన్ని కష్టాలు పడ్డారో, ఎంత వాదాలు చేశారో, ఎంతమందితోడు వాదాలు చేశారో. చివరికి ఏవో కాపాలికుడు వచ్చి నీ శిరస్సు నాకు కావాలి, నేను బలిచ్చుకుంటాను అంటే ఇస్తాను పో అన్నాడు ఆయన. కానీ ఆయనే చెప్పారు, నా శిరస్సు మీద నాకు మమకారం లేదు, కానీ మా శిష్యులు చూస్తే మాత్రం నిన్ను వదిలిపెట్టరు, జాగ్రత్తగా చూసుకోవాలన్నారు. పాపం ఆ వచ్చిన వాడు తెలివి చేతకాలేదు, పద్మపాదుల పక్షాన పడ్డాడు. వాళ్ళతో కథం పద్మపాదాచార్యుల వారు నృసింహస్వామిని ఒంటి మీద ఆవేశం చేసుకుని ఆయన్ని పాపాలకుడిని సంహరించేశారు అంట. అంటే ఇలాగా గురువుల యొక్క శరీరానికి రక్షణ కల్పించడం శిష్యుల బాధ్యత. గురువుకి ఏ మమకారం ఉండదు, నాకేం అక్కర్లేదు, నాకు శరీరం నేను కాదు, నాకెందుకంటే. శరీరంలో తలనొప్పో కాలునొప్పో ఉందనుకోండి, ఉపదేశ సహస్రంలో చెప్తారు శంకరాచార్యుల వారే, ఈ దుఃఖం ఎక్కడుంది అని అంటే కాళ్ళు నొప్పులండి. కాలు కదా నొప్పి నీకే అంటే కాలు నేనే అనుకునేవాడికి నేనేం చేస్తాను? శరీరమే నేను కాదు అన్నవాడికి కాలు నొప్పి అయితే నీకే పోయిందయా అని. దుఃఖం ఎవరికి అంటే ఎక్కడ ఆ దుఃఖం ఎవరు అనుభవిస్తున్నారో వాడికి ఆ దుఃఖం చెందుతుంది. ఆత్మకి దుఃఖమే లేదు. ఆత్మకి
ఎటువంటి సుఖాలు దుఃఖాలతో సంబంధం లేదు. ఆయన సుఖ స్వరూపంగా ఉంటాడు. ఆయనకి దుఃఖం లేదుగా. మరి దుఃఖం ఎక్కడుంది అనుకున్నావు? కాలే లేదు కదా. కాలే అబద్ధం అన్నప్పుడు దుఃఖం అబద్ధం కాకేమవుతుంది? తలనొప్పి, కాలు నొప్పి, గుండె నొప్పి అంటే ఇవన్నీ కల్పితాలు అనుకుంటున్నావు, అంతేగాని వాస్తవం కాదు. ఒక్క కథ చివరిలో మన అదే విచారసాగరంలో ఉంది కథ, అది చెప్పేసి ముగించేద్దాం. ఒక రాజుగారు ఉన్నట్టు. ఆ రాజుగారికి కల వచ్చింది. ఆ కల్లో ఆయనకి ఆ కాలుకి ఏదో నక్కో ఏదో కరిచేసినట్టుగా, గాయమైనట్టుగా అనిపించింది. రక్తం కారిపోతుంది. అక్కడ ఉండేటువంటి రాజవైద్యుల్ని పిలిచారు, వాళ్ళు రాలే. మంత్రిని కబురు చేసి రాజుగారి వైద్యాన్ని తీసుకురమ్మన్నారు. మొత్తం మీద ఎలాగో అలాగా వైద్యులు తీసుకొచ్చారు, మంత్రులన్నీ వచ్చారు. ఈ లోపుగా ఈ బాధ భరించలేక నేను మొత్తం నాకు ఈ బాధ నుంచి విముక్తి కల్పించిన వాడికి అర్ధరాజ్యం నేను ప్రకటించేస్తాను, అర్ధరాజ్యం ఇచ్చేస్తాను అని కూడా దండోరా వేయించాడు. ఇదంతా కాదు. ఆ రాజుగారు వైద్యుడు వచ్చాడు, ఏదో మందు ఇచ్చాడు, ఏం తగ్గలే. చివరికి ఈ బాధ భరించలేకపోతున్నాడు. దీనికి పరిష్కారం ఏమిటి అనుకున్నాడు. ఈ లోపుగా ఆయనకి అదే కళలో ఒక మహానుభావుడైన తపస్యాలి ఒక ఆయన వచ్చాట అక్కడికి. మంచి సద్గురువు. ఆయన దగ్గర మొరపెట్టుకున్నాడు, గురువుగారు నాకు ఏదైనా మరి దీని తాలూకు ఏదైనా ఈ ప్రతీకారం అంటే ఈ రోగాల నుంచి, ఈ బాధ నుంచి నాకు ఉపశమనం కల్పిస్తే నేను మీకు కృతజ్ఞుడై ఉంటాను, మీరు ఏం చేయమంటే అది చేస్తాను, మీకు ఏది కావాలంటే అది ఇస్తాను అంటే తన గోడు వెళ్ళబోసుకున్నాడు. ఆ గురువుగారు ఏమన్నాడు, ఇది రాజు ఎక్కడుందని నొప్పి అన్నాడు. అంటే కాలు కరిచేసిందంటే రక్తం చూడండి అన్నాడు. ఒకసారి చూసుకో, ఒకసారి చదువు చూడు అని చూస్తే అక్కడ ఏ గాయం లేదు, రక్తం లేదు, తడవలేదు. నీకు గాయమే అవ్వలేదయ్యా, ఏ జంతువు కరవలేదు, నీకు గాయమే లేదు, రక్తం కారిపోవటం లేదు, నువ్వు ఏదో పొరపాటు పడ్డావు అంతే, కేవలం భ్రాంతే తప్ప నీకు ఎటువంటి కష్టము రాలేదు అని చెప్పాడు. ఈయన బాగా రిలీఫ్ సంపాదించు తెలివి వచ్చిన తర్వాత అప్పుడు వాకప్ చేయడం ప్రారంభించాడు. ఏరా రాజవైద్యుడు వచ్చాడా అని. ఏమన్నా మీరేం కబురు చేయలేదు, ఆయన రాలేదండి అని. మరి నాకు దెబ్బ తగిలింది కదా, దెబ్బ ఎక్కడుందండి అని మంత్రి గారిని పిలిచాను కదా. మంత్రి గారు అబ్బాయి నాకేం కబురు రాలేదండి, నేను రాలేదండి అని. పోనీ మరి ఎవడో ఆ మహానుభావుడు మహర్షి వచ్చాడు, ఆయన ఎక్కడ పట్టుకోండి, ఆయన ఎవరండి, ఎవరు రాలేదండి అంటే రాజుకు వచ్చిన కళలో ఆ కలిసిన జంతువు అబద్ధమే, కరవడము అబద్ధమే, దానివల్ల దుఃఖము అబద్ధమే, రక్తాలు కారిపోవడము అబద్ధమే, వైద్యులు మంది ఇచ్చారు పట్టు ఇవ్వలేదు అనేది అబద్ధమే, ఆ గురువుగారు వచ్చారు ఆయన ఏదో చెప్పారు అది అబద్ధమే. శాశ్వతమైన సుఖం ఏమిటి వచ్చింది అంటే అసలు కరవే లేదు, నాకు కరిస్తే కదా ఈ బాధలన్నీ నేను. కానీ ఈ ప్రయత్నం అంతా వాడి కళలో చేసుకున్నాడు. ఇదంతా అవిద్యా విజృంభణం, కళ. అలాగే ఈ సర్వ ప్రపంచంలోనూ ఉండేటువంటి అన్ని దుఃఖాలు మనం అనుకుని తెచ్చిపెట్టుకున్నవే తప్ప వాస్తవంగా ఆత్మకి ఎటువంటి దుఃఖాలు లేవు. ఆత్మ నిర్దుఃఖం, శాశ్వతం, ఆనందమయం. అంటే ఆనందమయంగానే ఉంటుంది, దానిలో ఎటువంటి లోపాలు లేవు. దాన్ని మనం అంటగడుతున్నాం అన్నీ. దీనిలో అంటగట్టడంలో ఆ శ్లోకం చివరిలో ముగింపు ఏంటి అంటే అవిద్యయ త్రిగుణయ మయ శేషం కల్పితం అన్నాడు. ఈశ్వరుడితో సహా కల్పింపబడింది అన్నాడు. ఆయన అక్కడ ఎగ్జామ్షన్ ఆయనకు కూడా లేదు. ఈశ్వరుడు కూడా కల్పింపబడిన వాడే, జీవుడు కూడా కల్పింపబడిన వాడే. ఒక్క పరమాత్మతత్వం ఒక్కటే నిజం, నిరాకార నిర్గుణ పరమాత్మతత్వం ఒక్కటే నిజం. సగుణ సాకార రూపాలు అన్నీ కల్పితాలే. ఎవరు చెప్పారండి అని? శృతిలే చెప్పేయండి. అప్రాణో హ్యమనా శుభ్రహ అని ఒక వేదం, అప్రాణ అమనాహ శుభ్రహ. పరమాత్మకి ప్రాణం లేదు, మనస్సు లేదు, శుద్ధంగా ఉంటాడు అని ఓ వాక్యం చెప్పింది. రెండో వాక్యం మనోమయ ప్రాణశరీరో భారూపహ అని మరో వాక్యం. ఈయన మనోమయుడు ప్రాణశరీరుడు అని. అదేంటి ఇందాక మనస్సు లేదు ప్రాణం లేదని చెప్పారు, ఇప్పుడు మనోమయుడు ప్రాణశరీరుడు అంటున్నారు. ఇవన్నీ పరమాత్మకేనా? పరమాత్మకే. అది నిర్గుణ చైతన్యానికి సంబంధించి, అది సగుణ సాకార రూపానికి సంబంధించి ఇది. సర్వశక్తి సంపన్నుడు, సర్వజ్ఞుడు, అన్ని రకాలైనటువంటి ఆలోచనలు చేయగలిగిన వాడు, ఇలాంటి వాడు పరమేశ్వరుడు. అది సగుణ రూపాన్ని ఉపాసించేటప్పుడు ఈ వాక్యాలన్నీ సగుణ బ్రహ్మ విషయ అంటారు ఆచార్యుల వారు. మరి అప్రాణోహ్యమనాశుభ్రహ అనేది అది నిర్గుణ పరమాత్మ విషయం. చేత తేడా లేదు మాకు. సగుణ బ్రహ్మ కల్పితం, నిరాకార నిర్గుణ బ్రహ్మ ఒకటే సత్యం. ఆ బ్రహ్మ యందు సగుణ రూపం కల్పించారు, దానిలోంచే జగత్తు కల్పించారు. ఆ జగత్తులో మనందరం భాగస్వాములు అయి ఉన్నాం. కాబట్టి మనందరం కూడా కల్పితమే. కల్పితం అంటే మనం లేవండి, మన బ్రహ్మాత్మనా సంస్థితి, బ్రహ్మరూపంలో ఉన్నాం.
ఈ రూపాల్లో కల్పితం. సముద్రంలో నీరు ఉంటుంది, నీటిలో నురగలు వస్తాయి. నురగ ఎంతకాలం ఉంటుంది? క్షణం బుద్భుతం, వెంటనే వచ్చింది పోతుంది. నీరు శాశ్వతం. నీరు నీరుగా నిజం. నీరు బురగలుగాను నురుగులుగాను సుళ్ళుగాను అంటే అది కల్పితం. అలాగే ఈ అవిద్యా విజృంభణం చేత జగత్తులో అనేక రకాలైనటువంటి ఉచ్చావచరమైనటువంటి జాతులతో నీటులతో నడుస్తున్నాం మనం. ఇదంతా వాస్తవం కాదు, బ్రహ్మతత్వం ఒకటే నిజము అనేటువంటి అపురూపమైన అద్వైత సిద్ధాంతాన్ని ఆచార్యుల వారు చెప్పారు. ఆయన చెప్పినటువంటి గొప్ప విషయాలను చెప్పడానికి నేను ఎంత సరిపోతాను, సమయం ఎంత సరిపోతుంది. అంచేత జగద్గురు భారతీ తీర్థ మహాస్వాముల వారి యొక్క దివ్యానుగ్రహం పరిపూర్ణంగా మన అందరి మీద ఉన్నప్పుడు మనం అందరం తరించడానికి తగిన యోగ్యతను సంపాదించుకుంటాం. ముఖ్యంగా ఉండవలసింది గురుభక్తి, పరిపూర్ణమైన గురుభక్తి ఉండాలి. ఆ గురుభక్తికి తార్కాణమే ఆదిశంకరాచార్య భక్త సమాజం. శంకరాచార్యుల వారి మీద ఉండేటువంటి భక్తి ప్రపత్తులతోటే ఈ సంస్థ ఆరంభింపబడింది. ఈ సంస్థకి ఎజెండా ఏంటి అంటే శంకరుల యొక్క ఉపదేశాలు చేయడం, శంకరుల్ని పూజించడం, వారిని భక్తితో ఆరాధించడం, వారు చూపించిన మార్గంలో మనం ప్రయాణం చేయడం, ఇంతే. ఇలాంటి భక్తి ఉన్నవాడు ఏనాటికి నశించడు. నవే భక్త ప్రణశ్యతి అని భగవంతుడే చెప్పాడు. అంచేత ఇలాంటి ఆదిశంకరాచార్య భక్త సమాజం సభ్యులందరూ సంపూర్ణంగా సకల శ్రేయస్సులతోటి తొలతూగుతూ అంతతః జ్ఞాన మార్గానికి యోగ్యులై జ్ఞానం పొంది తరించుదురుగాక. దానికి తగినటువంటి ఆశీర్వచనాలు జగద్గురువుల వారు ప్రసాదిద్దురుగాక అని చెప్తూ హరయే నమః. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహీషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.